ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. కుతో హి భీతిః సతతం విధేయా కుతో హి భీతిః సతతం విధేయ లోకాపవాదాత్ భవకాననాత్ చ. లోకాపవాదాత్ భవకాననాత్ కో వా అతిబంధుః పితరశ్చ కే వా కో వా అతిబంధుః కే వా విపత్సహాయః పరిపాలకా ఏ. తత్సహాయః పరిపాలకా ఏ. మళ్ళీ ఎప్పటి వల్లనే ప్రశ్నలు సమాధానాలు అడుగుతున్నారు శంకరులు. మొదటి ప్రశ్న ఏమిటి? సతతం విధేయా భీతిః కుతః. ఎల్లప్పుడూ విధింపబడుతున్న భయం నిశ్చయంగా దేని వలన అని మనుషులకున్న ఒక ప్రధానమైన సమస్యను ఇక్కడ ప్రస్తావన చేశారు శంకరుల వారు. దానికి సమాధానం ఏం చెప్తున్నారు? లోకాపవాదాత్ భవకాననాత్ చ. లోకాపవాదం వలనను సంసార అరణ్యం వలనను ఎల్లప్పుడూ విధింపబడిన భీతట. ఆ విధింపబడటం అంటే ఏమిటో చూద్దాం. తర్వాత అతిబంధువు కహ వా. మిక్కిలి సన్నిహితమైన బంధువు ఎవరు అంటే మనమేమో ఏం చెప్తాం, మనం చుట్టూ ఇట్లా వెతుక్కుంటాం అన్నమాట. ప్రాణం అని మనం ఏమంటాం, ప్రాణబంధువా? ఆత్మబంధువులు ఏమి ఉండరు లోకంలో. దేహ బంధువులు ఉంటారు లోకంలో. దేహ బంధువులు అని వెతుక్కుంటూ ఉంటాం ఎవరున్నారని. కానీ ఇక్కడ అటువంటి అర్థం చెప్పటం లేదు. చక్కగా ఒక విశాల దృష్టితో విపత్సహాయ అన్నారు. ఎవరైతే ఆపద కాలంలో సహాయం చేస్తారో వారే అతిబంధువు అని చెప్పారు. పితరః చ కే వా. తల్లిదండ్రులు ఎవరేమిటి? లోకంలో చాయిస్ లేకుండా ఉండేది తల్లిదండ్రులు ఒక్కటే కదా. జీవుడికి అక్కడ తన ఎరుకతో ఇక్కడ అంటే పుట్టిన తర్వాత దానికి నాకు చాయిస్ లేదు అంటే నాకు అక్కడ ఎంచుకునే అవకాశం లేదని అనుకుంటాడు మనిషి. కానీ అది జరిగింది వాడి ఎంపికతోనే అని వాడికి తెలియదు. అట్లా కాకుండా కేవలము దేహంతో సంబంధం ఉన్న ప్రశ్నలు కాదు ఇవాళ అడిగేవేవి కూడా. అది మనం గుర్తించాలి. మామూలుగా ఆ ప్రశ్నకు దేహంతో మనం సమాధానం చెప్పేస్తాం. తల్లిదండ్రులు ఎవరంటే ఫలానా అని చెప్పేస్తాం. అక్కడ అట్లా చెప్పకుండా ఏమంటున్నారు? ఏ పరిపాలకాహ తే పితరః. ఎవరు పరిపాలకులో వాళ్ళు తల్లిదండ్రులు అంటున్నారు. దీంట్లో ఎప్పుడైనా ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ ఉన్నవి కాకుండా మీరు ఏవో అర్థాలు చెప్తున్నారు అని అనకూడదు. ఎందుకంటే ఒక జ్ఞాని మాట్లాడితే వేదాలే సర్దుకోవాలట. వాగ్వివృతాః తస్య వేదాః అంటారు. అంటే వేదం అంటేనే ఒక సృష్టి ఏర్పాటు చేసిన శాసనం వంటిది. అది కూడా జ్ఞాని మాట్లాడితే సర్దుకోవాలంటుంది శాస్త్రం. ఎందుకు అంటే జ్ఞాని అంటే స్పష్టమైన దర్శనం కలవాడు. జ్ఞానం కలవాడంటే ఏమిటి అర్థము? సృష్టిని తనను పూర్ణంగా దర్శనం చేసిన స్థితి జ్ఞాని. ఆ జ్ఞాన స్థితిలో మాట అంటే ఏమిటి? దానికి తన నుండి ఏదేది వ్యక్తమవుతుందో అది మాట. అవన్నీ కూడా జ్ఞాని మాటలన్నిటికీ మనం అన్నిటినీ సర్దుకోవాలి. లౌకిక పారమార్థిక అన్ని స్థాయిలలో సర్దుకోవాలి. అది జ్ఞాని యొక్క విశిష్టత. ఇక్కడ శంకరుల వంటి జ్ఞాని ఒక ప్రశ్న అడుగుతున్నారంటే దానికి లౌకికమైన అర్థాన్ని ఎంచితే మనకంటే తెలివి తక్కువ వాడు ఇంకెవరు ఉండరు. కనుక ఎప్పుడు కూడా అందులో కూడా సంస్కృత భాష అంటే ఈరోజు కోడింగ్ డీకోడింగ్ లాంటివి ఏవో పదాలు వాడుతూ ఉంటారు. వీడికి అంతగా స్పష్టంగా తెలియదు కానీ అయినా కొంత సాధారణ జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకున్న ఒక పదంలో ఎంతో అర్థాన్ని ఇముడుస్తారు. ఎందుకు అంత అర్థాన్ని పదాల్లో ఇమిడ్చారంటే మనిషి అంత లోతైన స్వరూపుడు, వాడి రచన అంత లోతైన రచన కాబట్టి అంత లోతు దాకా వాడిని తీసుకోవాలంటే అన్ని ఆవరణలన్నీ తొలగించుకుంటూ లోతుకు తీసుకెళ్ళాలి. కాబట్టి భాష కూడా అంత సోఫిస్టికేటెడ్గా అంటారు. అంత సూక్ష్మ దృష్టితో దాన్ని చెప్పడం జరిగింది కనుక ఇక్కడ పదానికి ముక్కకు ముక్క అర్థం వర్జితం.
అది కూడా అయినా అందరికీ అవగాహన అవ్వకటం కోసం మనం ఒకసారి దాన్ని ప్రస్తావన చేసి చెప్పుకుందాం. ఇక్కడ ముందేమన్నారు, సతతం విధేయా భీతి కుతః. ఎప్పుడు ఎల్లప్పుడూ విధింపబడుతున్న భీతి నిశ్చయంగా ఏది అనగానే ముందు మనకు సూచన ఇచ్చేశారు, మనిషికి ఏదో భయం ఉందని. ఏదో భయం ఉంది, ఎప్పుడు ఉంది. ఎట్లా ఉంది ఆ భయము? విధింపబడిందట. విధింపబడిందంటే ఎవడో కొట్టి మన మీద రుద్దాడని అర్థం కాదు, వాడి ధారణలో ఉంది. ఆ ధారణలో అంటే ఎట్లాగైతే సచ్చిదానంద స్మృతి తనకు ధారణ, అంటే తన స్వరూపం నేను అన్న స్మృతి తనకు ధారణ, దానికి ప్యారలల్గా అంతే ధారణగా ఒక భయం కూడా ఉంది. స్మృతి ధారణగా ఉండగా భయం ధారణగా ఉంటుందా అంటే, ధారణగా ఉన్నదాని అందు గుర్తింపు మనకు లేకపోతే భయం వస్తుంది. అంటే గుర్తింపు లేని ఉనికి ధారణకు నీడ భయం. మనకు సాధారణంగా భయం ఎప్పుడు కలుగుతుంది? చీకట్లోనో లేదా మసకగా వెలుగు సరిగ్గా లేనప్పుడు, ఏదైనా వస్తువు కానీ స్పష్టంగా లేనప్పుడు మనకేమనిపిస్తుంది? చూసి ఒక భ్రాంతి కలుగుతుంది. ఏమిటంటే ఒక చెట్టు ఉంది అక్కడ దూరంగా, ఆ చెట్టుకి ఒక బట్ట వేలాడుతుంది అంతే, అంతకంటే పెద్దగా ఏం లేదు అందులో. కానీ అస్తమిస్తున్న సాయం సంధ్య సమయం అనుకుందాం, అట్లా దూరంగా చూసాం దాన్ని. ఏదో ఆలోచనలో అది చూసి దయ్యం అనుకున్నాడు అంతే. ఇప్పుడు ఏమైంది? వీడేం చేస్తాడు? గబుక్కుని ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుంటాడు. తలుపేసుకుని రాత్రంతా భయపడుతూనే ఉంటాడు. ఏం చేయాలి ఆ సమయంలో? ఆ భ్రాంతిని అధిగమించాలంటే ఆ భయాన్ని ఎదుర్కోవాలి మనిషి, అవునా? అప్పుడు ఏం చేయాలి? సరిగ్గా చూద్దాం ఒకసారి నిజంగానే దయ్యమా అని. వీడికి అంత ధైర్యం ఉండదు. అంత చూసే లోపల అది మీద పడితే పట్టేసుకుంటే అనుకుంటాడు. అనుకొని ఇప్పుడు మరి ఏం చేశాడు? రాత్రంతా భయమేనా? నిద్ర కూడా లేదా? అంతకు కారణం ఏమిటి? నువ్వు ఒకసారి తరిసి చూడలేదంతే. చూసుంటే పోయేది కాదు. తప్పకుండా పోతుందా లేదా? పోతుంది, స్పష్టంగా పోతుంది. కానీ ఊహించుకున్నాడు, దయ్యాల సినిమాలు చూస్తుంటాడు, చిన్నప్పటి నుండి కథలు వినుంటాడు, ఇటువంటివేవో కల్పించిన కథలు, కట్టుకథలు ఉంటాయి కదా, అవన్నీ వినుంటాడు. ఆ భ్రాంతి వీడిని ఒక్కసారి సరిగ్గా చూద్దాం అని కూడా అనుకోనివ్వదు. అదేదో సన్నివేశం ఒక చోట చూశాడు వీడు, సినిమాల్లోనే ఎక్కడో అయ్యి ఉంటుంది. ఏమిటది? వాడు శ్మశానంలో నడుస్తూ వెళ్తూ ఉంటే వాడి బట్ట దేనికో తట్టుకొని ఆగిందంతే, వాడు అంతకే చచ్చిపోయాడు. అవునా? అట్లాంటివి జరుగుతున్నాయి. ఎందుకు? ఆ భయం ఎంత ఉందంటే వాడికి, ఇంక వాడు ఆగిపోయింది. అసలు బట్ట దేనికో తట్టుకుందేమో అని కూడా అనుకోలే, దయ్యమే పట్టుకుంది అనుకున్నాడు. అది భయం యొక్క వికృత స్వరూపం. భయం ఇంత వికృతాన్ని కల్పిస్తుంది. మరి అదెందుకు ఇప్పుడు చెప్తున్నారంటే, అదేనట మనకున్నది భయం. లోకంలో ఇప్పుడు మనం భయపడుతున్న దేనికి? మన దృష్టికోణం మనను భయపెడుతుంది గానీ, లోకం గానీ, విషయాలు గానీ మనను భయపెట్టలేవు. ఇది సత్యం. కానీ ఇక్కడేమన్నారు? అప్పుడు సతతం విధేయా భీతిః అంటే ఎప్పుడూ తనకు ధారణగా ఉన్నట్లుగా ఉన్నది ఏమిటి అంటే, స్వరూపానికి వేరైన ఒక ఊహ. అది కూడా ధారణ, ఊహ కూడా ధారణలోనే ఉంది వాడికి. అంత సమాన ధారణలో ఉంది కాబట్టి అదేం చేసింది? దాన్ని లోకాపవాదాత్ భవకాననాత్. భవకాననం అంటే కాననం అంటే అడవి, భవకాననం అంటే సంసారం అనే అడవి. లోకాపవాదం, లోకంలో అపవాదం వస్తుంది. ఈ లోకాపవాదం అంటే వీడికి ఈ మధ్యనే జరిగిన ఒక సన్నివేశం బాగా గుర్తొస్తుంది. పెద్ద పెద్ద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతో మంది యువతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారంటే, ఈరోజు వచ్చిన టెక్నాలజీ అనే ఒక మాయాజాలంలో పడి బ్లాక్మెయిలింగ్స్ అవుతున్నాయి. అంటే వీళ్ళ పర్సనల్ విషయాలన్నీ, వ్యక్తిగత విషయాలన్నీ అందులో బాహాటంగా చెప్పేయటం వల్ల దాన్ని వాడుకొని దుష్ట బుద్ధి ఉన్నవాళ్ళు బ్లాక్మెయిల్ చేస్తుంటే ఎవరికి చెప్పుకోలేక, దాని నుండి బయటపడలేక, ఆ అపవాదును మోయలేక, తనకు తన కుటుంబ సభ్యులకు కూడా అక్కడ పరువు తక్కువ అని చిన్నపిల్లలు అంటే ఇప్పుడే యవ్వనంలోకి వస్తున్న పిల్లలు వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ లెవెల్లో కూడా ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాడు వీడు?
వీడు స్వయంగా చూసిన ఒక కేసు చెప్పమంటారా మీకు? చాలా దగ్గరగా చూసింది. జస్ట్ తన ఇద్దరు కొడుకులు పెళ్ళై చాలా సంవత్సరాలయిన తర్వాత ఇంటి నుండి వేరు కాపురం పెడతారన్నారని, అది తనకు సమాజంలో చాలా చిన్నతనం అవుతుందని, నా కొడుకులు నా నుండి విడిపోయారంటే ఆ కాలంలో కొంచెం అట్లా ఉంది కాబట్టి, దానికోసం ఆత్మహత్య చేసుకున్న ఆవిడని చూశాడు వీడు. అంటే అన్నిటికంటే ముఖ్యమైనది తనకు పరువు. స్వరూపానికి సమాన హోదా పొందింది సమాజంలోని పరువు. ఎందువలన ఆ లోకాపవాదం అంటే ఏమిటి? లోక అపవాదం. అపవాదం అంటే వాదము, అపవాదం. వాదం అంటే స్పష్టమైన ఒక వ్యక్తీకరణ. అపవాదం అంటే ఆరోపణ అనేది సామాన్యార్థం. ఇదేమిటి? తన వ్యక్తీకరణకే ఒక భద్రత లేదు అన్న ఒక స్థితి అన్నమాట. అది అపవాదం. లోకంలో అపవాదం అంటే మనం ఏమంటున్నాం, ఈ లోకంలో అపవాదం అని అనుకుంటాం. కానీ ఆ లోకం అంటే తన దృష్టిలో అపవాదం కలిగింది. తన దృష్టికే అపవాదం అది. కనుక ముందిక్కడ మనం లౌకికంగా ఆలోచిస్తే లోకంలో అన్నిటికంటే ముఖ్యమైనది పరువు అనుకుని మనిషి భయపడి దానికోసము దేహాన్ని కూడా విడిచేసే ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ సాధకులకు ప్రశ్న. సాధకులకు లోకంతో ముందు పనిలేదు. సాధన సౌభాగ్యం చెప్పమంటారా? మొదటిది, అన్ని లౌకికమైన కట్టుబాట్ల నుండి విడిపడతాడు. వీడి అనుభవంలో చాలా ఆనందంగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటుంది. లేకపోతే ఎవరెవరినో తృప్తిపరచాలి, ఏదేదో చెయ్యాలి అని ఇష్టం లేకపోయినా అర్జునుడు అన్నట్టు ఎవడో బలవంత పెట్టినట్టు ఎన్ని విషయాల్లో తాను ప్రవర్తించాలి. ఆ ప్రవర్తించిన దాంతో అశాంతిని పొంది, అసంతృప్తిని పొంది బ్రతకాలి. ఎందుకు? మొదటి సౌభాగ్యం మఠానికి వచ్చి వీడు పొందింది అదే. ధిక్! ఈ సమాజం, లోకం నాకు పనిలేదు. ఎందుకంటే నేను ఇది కాదు, నేను వేరే అని చెప్పారు గురువు కాబట్టి. మొదటి దర్శనం అయినా కాకపోయినా నమ్మకం, విశ్వాసం. మొదటి సౌభాగ్యం ఏమిటి? లోకం నుండి నీకేం సంబంధం లేదు, లోకంతో నీకేం సంబంధం లేదు. నువ్వు అక్కడ బ్రతుకుతున్నా సరే, అయినా సరే నీకేం లేదు. ఎందుకంటే మనిషి బ్రతుకంతా కూడా బయట సమాజం మీద ఆధారపడ్డట్టు ఉంటుంది వాడి బ్రతుకు. దీన్ని ఒక్కదాన్ని వాడు దాటగలిగితే సాధన శరవేగంతో వెళుతుందని విన్నావా ఎప్పుడైనా? శరవేగం అంటే బాణం ఎంత వేగంగా వెళ్తుందో అట్లా వెళుతుంది. ఇదొక్కటే దాటగలగాలి. ఎంతో మంది సాధకులు అక్కడే స్టక్ అయి కూర్చుంటారు, ఇరుక్కుంటారు, ముందుకెళ్ళరు ఇంకా. అదొక్కటి దాటితే లోకం యొక్క కట్టుదిట్టాలను, లోకం యొక్క పోకడలను నేను అనుసరించే అవసరం నాకు లేదు, నా జీవిత ప్రమాణం వేరు అని ఎప్పుడైతే నిశ్చయం చేసుకుంటాడో లోకం యొక్క అపవాదమే లేదు వాడికి. పోయింది ఈ ఈ ప్రసిద్ధార్థంతోనున్న అపవాదం. మరి వాడు ఎట్లా ఉంటాడు ఇప్పుడు అంటే, వాడికి ఇంకొక లోక అపవాదం ఉంది. వింటున్నాడు కానీ ఇంకా తనని తాను జీవుడు అంటున్నాడు. ఇంతకంటే గొప్ప అపవాదం ఏమైనా ఉంటుందా? ఏముండదు. లోకంలో అపవాదం ఎట్లా ఉంటుందో, అయితే నిన్నేమంటారు? పాపం కృష్ణుడిని కూడా వదిలిపెట్టకుండా ఏమన్నారు? చోరుడు, జారుడు, ఏవేవో అన్నారు. అన్న తర్వాత డిప్లొమాట్, రాజకీయవేత్త అన్నారు. మళ్ళీ పాండవ పక్షపాత అన్నారు. ఏదో అంటూ లోకం ఊరుకుంటుంది ఏమిటి. అటువంటివి కాకుండా అటువంటివన్నీ ఏమన్నా అంటారు. మనకేమంటారు? మామూలు మనుషులకైతే ఏమంటారు? వీడు ఇట్లా ఉన్నాడు, వీడు అట్లా ఉన్నాడు, వాడి బట్టలు ఇట్లా ఉన్నాయి, వాడి తీరు అట్లా ఉంది, ఇంతే కదా. వీడు ఇట్లా చేస్తున్నాడు. ఏం చేస్తారు లోకంలో? ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు అసలు ఇది లేకపోతే అసలు మాట్లాడుకోవడానికి ఏముంటుంది? అసలు ఏముండనే ఉండదు. ఎవడో ఒకడిని తీసుకొని వాడిని దుయ్యబట్టాలి, అంతే కదా. మాట్లాడుకోవటం అంటే అదే చేసేది. ఇవి అంటారు మహా అయితే ఇంత అంటారు అంతే. లేకపోతే అప్పులు చేశాడనో, మోసాలు చేశాడనో, వాళ్ళ అమ్మాయి లేచిపోయిందనో, వీళ్ళ అబ్బాయి అదేమిటంటారు,
ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడనో, కులాంతర వివాహం చేసుకున్నాడు, మతాంతర ఇట్లాంటివి అంటారు. వాడు అమెరికాలో ఉన్నాడు, వీడు సరిగ్గా చూడడు. ఇవే గదా! ఇంతకన్నా ఎక్కువ ఏమన్నా ఉంటాయా? ఏముండవు అందులో పట్టించుకోవాల్సినవి. ఇవన్నీ మామూలు అంటే చాలా ఎటువంటివంటే బియ్యంలో పురుగుల్లాంటివి. చెరిగితే పోతాయి. అంతేనా? కానీ తన మీద తను వేసుకున్న అపవాదు చాలా గొప్ప అపవాదు. ఇవన్నీ రావటానికి కారణమైన అపవాదు. ఏంటి? నేను దేహం అన్నాడు. నేను దేహం అంటే గదా సమాజం వచ్చింది. కుటుంబము, సమాజం ఎప్పుడొచ్చింది? నేను దేహం అంటే. దేహమని దేహాన్ని లౌకిక ప్రయోజన ప్రయోగాల్లో అక్కడ అంటే బయట బతుకులో దేహాన్ని తిప్పాలని అనుకున్నప్పుడు ఇవన్నొచ్చినియి. లేదన్నామనుకో, నో ప్రాబ్లమ్. ప్రాబ్లమ్ సాల్వ్డ్. మూలమే పోయింది. ఇవన్నీ పోతాయి. కానీ నేను జీవుడు అనుకోవటం పోవాలంటే తపస్సు చేయాలి. ఇప్పుడు సాధన తపస్సంతా దేనికి? జీవుడను నేను అంటే సచ్చిదానంద స్మృతి కంటే వేరైన ఒక గుర్తింపుతో వ్యక్తిగానో జీవుడు అనే ఒక అంశంతోనో ఎన్నో జన్మలుగా జన్మలను ఎత్తుతూ అంతం తెలియకుండా ఇప్పుడు కూడా అదే ప్రాసెస్‌లో అదే క్రమంలో ఉండి ఉన్నవాడను అన్నందుకు కారణంగా ఇంత ఇంత చెప్పాల్సొస్తుంది మనకు. అనేకమైన గ్రంథాలు, శ్లోకాల బోధ. ఇది చాలా గొప్ప అపవాదం. లోకాపవాదం ఇది. ఏం లోకాపవాదము? లోకం అంటే లోకృ దర్శనే. తనను తాను ఏ విధంగా దర్శనం చేస్తున్నాడో అక్కడ అపవాదం కలిగింది. అనుభవం ఒకటి, అనుకునేది ఇంకోటి. అనుభవం ఏమిటి? నేను. నేనని అంటున్నాడా? ఏమనుభవిస్తున్నాడు? వాడు సత్యం మాట్లాడతాడు పాపం. కదా! హరిశ్చంద్రుడి కంటే ఎక్కువ నిజం మాట్లాడేవాడు జీవుడు. ఏ యోనిలోనన్నా ఉండు నేననే ప్రవర్తన చేస్తాడు వాడు. అవునా? అంటే ఇప్పుడు సత్యం మాట్లాడతాడా లేదా? ఎందుకు? అది అనుభవంలో ఉంది కాబట్టి. అదే చెప్పగలడు వాడు. ఇంకో మాట మాట్లాడలేడు. కానీ దాన్ని అనుకోవటం ఇంకోలాగా అనుకున్నాడు. నిజమే చెప్పి దాన్ని నేనంటే దేహం, నేనంటే పేరు, నేనంటే పరువు, నేనంటే అది, నేనంటే జీవుడు, నేనంటే ఇన్ననుకున్నాడు. దీన్నే అందుకని ఏమంటారు? తిక్క శంకరయ్య, వెర్రి వెంగళప్ప అని. తిక్క శంకరయ్య అనకూడదు. శంకరుడికి తిక్కెందుకు పాపం? వెర్రి వెంగళప్ప అంటే సరిపోతుంది. అంతేనా? కాబట్టి ఇది పెద్ద అపవాదం. దృష్టి భేదం వల్ల వచ్చిన అపవాదం అన్నిటికంటే పెద్ద అపవాదం. దాని వల్లనే భవకాననంలో ఇరుక్కున్నాడు వాడు. ఈ సంసారం అనే అడవిలో. అడవి అని ఎందుకన్నారు సంసారాన్ని? గార్డెన్ అనలేదు. ఎందుకు? ఎందుకు గార్డెన్ అయితే ఆహ్లాదంగా ఉంటుంది. అంతేనా? గార్డెన్ ఏమంటారు తెలుగులో? ఉద్యానవనం. సంస్కృతమైన అంతే మనకు ఉద్యానవనం అంటారు. ఉద్యానవనంలోనేమో విహరించడానికి వెళ్తాడు. అడవిలోకి వెళ్తే తప్పిపోతాడు. అంతేనా? అందుకే సంసారాన్ని అడవన్నారు. ఎందుకంటే అందులో ప్రవేశించిన తర్వాత తప్పిపోయాడు వాడు. ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. ఎన్ని జన్మల నుండి చేస్తున్నాడు? తెలియదు. తెలియనన్ని జన్మల నుండి అనాది. ప్రకృతిం పురుషం చైవ విద్య అనాది ఉభవపి. పురుషుడెంత అనాదియో ప్రకృతి కూడా అంతే అనాది. రెండు అనాది కాబట్టి ఇప్పుడు ఈ సంసారం అనే అడవిలో ఎంతకాలం నుండి తిరుగుతున్నాడో వాడికి తెలియదు పాపం. ఎందుకు? లోకాపవాదం వల్ల. వాడి దృష్టి భేదం వల్లనే ఈ అడవిలో ఇరుక్కున్నాడు వాడు. లోకం ఏమనలేదు వాడిని. ఈ బయట లోకం ఏమనలేదు. వాడు అనుకున్నాడు. వాడు ఏమనుకున్నాడు? జీవుడు జిల్లేడుకాయ అనుకున్నాడు. అప్పటి నుండి తిరుగుతున్నాడు ఇంక. జిల్లేడుకాయ అన్న రోజు నుండి మొదలైంది కథ. ఎందుకన్నానంటే నువ్వు అనకపోతే ఎందుకన్నావనే ప్రశ్న వదిలేసి నువ్వు ఇప్పుడు అనకుండా ఉండంటారు గురువు శాస్త్రం. ఎందుకన్నా నేను ఎందుకన్నా అని అడగొద్దు. నువ్వు అన్నందువల్ల అయిందని చెప్పారు కదా! నీకు కొంత అనుభవం కూడా అవుతూ ఉంటుంది. ఎందుకంటే లోకంలో అడవిలో తిరగటం అంటే విషయాన్న తీసుకుందాం మనం. తగదునమ్మా అని అన్నిట్లో వేలు పెడతాడు. నేను చేస్తా అని వేలు పెట్టి తప్పిపోతాడు.
ఇది శునకం పాటలో ఏముంటుంది? తాననుచు వెడలను శునకమాయె తనను విడిచి. నేను అంటూ వెళ్ళాడు. శునకమయ్యాడు. నేను వదిలేసాడట. అట్లాగే విషయంలో గూడా అట్లాగే ప్రవేశం ఎట్లా అవుతుంది? నేను చేస్తా అంటాడు. చేయటంలో పడిపోయి అంతంత గందరగోళం ఉంటుంది చేయటంలో. ఎంతుంటుంది? ఎంతుంటుందో తెలియదు. కల్పించుకున్నంత ఉంటుంది. అందులో పడి నేను చేస్తానన్నవాడు నేనన్నని వదిలేసి చేస్తున్నటంలో మునిగిపోయాడు వాడు. అడవిలో తప్పిపోయాడు. చేయటం అనేది అడవి. కర్తృత్వం అనేది అడవి. సంసార అడవి. సర్రన జారిపోయే అడవి అన్నమాట. అట్లాంటి అడవిలో దూరిన వాడికి ఇప్పుడు ఏం కావాలి? మరి అడవిలోకి వెళ్ళిపోతే ఏం కావాలి? దిక్సూచి కావాలి. దిక్సూచి కావాలంటే కంపాస్ తీసుకొని దూరుతాడేమిటి ఎవడన్నా? దూరడు. తెలంగాణ భాషలో ఏమంటారు తప్పిపోవటాన్ని? ఆగమయ్యాడు అంటాడు. ఆగం అవుతున్నాడు అంటారు. ఆ ఆగం అయ్యేటప్పుడు వాడికన్నా తెలిసి కంపాస్ చేతిలో పట్టుకొని వెళ్తాడా? లేకపోతేనే ఆగం అవుతాడు వాడు. విషయంలో ఆగమవుతాడు, లోకంలో ఆగమవుతాడు, సంసారంలో ఆగమవుతాడు, ఎక్కడ చూసినా ఆగమవుతాడు. ఆగమవటం అంటే తప్పిపోవటం తెలంగాణ వాళ్ళు. ఆంధ్ర వాళ్ళకి మళ్ళీ అర్థం కాదు అది. కాబట్టి ఇప్పుడు తనకేం కావాలి? దిక్సూచి కావాలి. దిక్కును సూచించేది. దిక్కు అంటే తనకు ఒక అవకాశం. దిశ అతిసర్జనే ధాతువు దిక్కు అంటే. అవకాశం. ఈ ప్రయాణాన్ని అయోమయం, గందరగోళం కాకుండా తనకొక అవగాహన రావాలి. ఎట్లా? లోకం అనే అపవాదు నుండి తప్పించుకుంటే దిక్సూచి తెలిసిపోతుంది. గురువు చేసే మహోపకారం ఏమిటి? లోకాన్ని మార్చేస్తారు. లోకం అంటే నీ దర్శనాన్ని మార్చేస్తారు. మౌలికంగా అక్కడ మార్పు వచ్చేస్తే అప్పుడేమైంది? అపవాదం పోయింది ఇంకా. తన దర్శనంలోనే అపవాదం పోయింది. పోయి ఇప్పుడు అదే తనకు దిక్సూచి అవుతుంది. ఆగమవ్వటానికి కారణం ఏమిటి? లోకాపవాదం. లోకాపవాదాన్ని తీసేస్తే భవకాననం అనేది అవకాశం అయిపోతుంది. అరణ్యంలా ఉండి అంటే దారి తెలియని ఒక దారి తీరు అంటాం కదా. రెండూ తెలియని ఒక గందరగోళంలో ఉన్నాం ఇప్పుడు. అట్లా అంటే మనం అన్నాం అనుకో ఈ మాట, సంసారంలో వాడు ఏమంటాడు? ఆగమైనా సరే మా వాళ్ళందరూ మాతో ఉంటే ఆగమైనా సరే అంటాడు వాడు. అట్లాగే ఉన్నాడు వాడు ఇప్పుడు. కట్టుకొని అందరు కలిసి ఆగమైపోయారు. అంటే తప్పిపోయారు. ఇప్పుడు అందరం కలిసి తప్పిపోతే కూడా అది కూడా వాడికి బాగానే ఉంటుంది. ఎందుకంటే అందరం ఉన్నాం కదా. కానీ ఆ మధ్యలో ఒక్కొక్కడు చచ్చి ఊడిపోతూ ఉంటాడు. అప్పుడు వీడికి కష్టం అనిపిస్తూ ఉంటుంది. చివరికి ఒక్కడే ఉంటాడని తెలియదు వాడికి. తెలియక ఇప్పుడు అందరు ఉన్నారు కదా అని అనుకుని వాడికి అది కూడా అర్థం కావట్లేదు. అడవిలో ఉన్నా సరే నా వాళ్ళందరూ ఉంటే సేఫ్గా ఇంతే చాలు అనుకుంటున్నాడు వాడు. కానీ దృష్టికోణం మారినప్పుడు తనకు తానే ఆధారం అని తెలుసుకుంటాడు. అసలు అధ్యాత్మ విద్యలో ఆత్మానుభవం కంటే ముందుగా గురువు ఇచ్చే సూచనలు, బోధల ద్వారా ఎంత పరివర్తన వస్తుంది ఊహించలేనిది అది. ఎందుకంటే ఒకప్పుడు ఎంత భ్రాంతిలో ఉన్నాడో వాడికి ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకొక దాని ఆధారంగా బ్రతకటం అనేది పుట్టినప్పటి నుండి అలవాటు చేసుకుంటాడు వాడు. అవునా? ప్రతి విషయంలో ఏదో ఒక దాని మీద ఆధారపడటం. ఆధార స్వరూపమే నేను అన్న దృష్టి వచ్చినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు దేహం మీద జీవుడు ఆధారపడ్డాడు. అవునా? దేహమేమో తిండి మీద ఆధారపడింది. తిండేమో తల్లిదండ్రులు ఇస్తారు. తల్లిదండ్రులు పోషిస్తేనే దేహానికి తిండి, దేహం ఉంటేనే జీవుడు ఉంటాడనుకొని ఈ ఆధార క్రమం నడిచింది. నేనుంటే దేహం ఉంటుంది. దేహానికి తిండి కూడా నేనున్నందువల్ల పెట్టడం జరుగుతుంది. చచ్చిపోయిన దానికి దేహానికి తిండి పెడతారా? పెట్టరు. తల్లిదండ్రి అన్నది కూడా నేను అన్న ఉనికి గుర్తింపు తర్వాత తల్లిదండ్రి వచ్చారు. నేనే లేకపోతే తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు ఆధారం నేనా అన్నిటికీ వాళ్ళ నాకు ఆధారం. నేనుకి ఇవేవి ఆధారం కావు. ఎప్పుడు ఈ సత్యం తెలుస్తుందో లోకంలో ఎన్ని సేఫ్టీ సెక్యూరిటీస్ ఉన్నా రాని ధైర్యం వస్తుంది వాడికి. అంటే సేఫ్టీ సెక్యూరిటీస్ అంటే ఒక మంచి ఇల్లు ఉంది,
కావాల్సినంత డబ్బుంది. బ్రతికినంత కాలం ఏ కష్టాలు రాకుండా ఉంది. హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంది. డెత్ ఇన్స్యూరెన్స్ ఉంది. వెహికల్ ఇన్స్యూరెన్స్ ఉంది. ఇంకా హోమ్ ఇన్స్యూరెన్స్ కూడా ఉంటుందా? ఉంది. అన్నున్నాయి. నేను సెక్యూర్ అనుకున్నప్పుడు కూడా అన్నీ పోతాయి ఏదో ఒకటైతే. అంతేనా? ఇప్పుడు మనకి ఇట్లా వరదలొచ్చింది. ఏమైంది? అట్లా బిల్డింగ్‌లన్నీ ఇట్లా పడిపోతున్నాయి. ఏం చేస్తాడు ఇన్స్యూరెన్స్ ఏజెంట్ ఏమన్నా చేస్తాడా? ఇన్స్యూరెన్స్ కంపెనీ ఏదైనా చేస్తుందా? నువ్వేమన్నా చేస్తావా? ఎవడన్నా ఏమన్నా చేస్తాడా? అవన్నీ గూడా సెక్యూరిటీస్ గావు, సేఫ్టీస్ కావు. గురువిచ్చే బోధ ఉంది చూసారా? అది నువ్వు ఏ అడవిలో నిలబడ్డా, నట్టేట్లో నిలబడ్డా నిన్ను ధైర్యంగా నిలబెడుతుంది. ఎందుకంటే ఇవన్నీ కష్టాలకు గూడా నేనే ఆధారం. కష్టం ఎవడికొచ్చింది? నేను. నేనెక్కడున్నా? నాలో నేనున్నా. దానికేమన్నా అవుతుందా? అట్లా బిల్డింగ్ కూలినట్టు కూలుతుందా? ఏమన్నా అవుతుందా దానికి? ఏం గాదు. నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః. ఇంకేం గావాలి? ప్రకృతి విలయతాండవం చేసినా నన్నేం చేయలేదు. అది దృష్టి భేదం. అడవిని గూడా దిక్సూచి, సూచి అంటే సూచన చేసేది. దిక్కుగా నీకు అవకాశంగా మారుస్తుంది. ఎంత అవకాశం అంటే అడవిలో తప్పిపోయినప్పుడు మనిషికి ఎంత తెలివొస్తుందో తెలుసా మీకు? ఒక్కడే సింగిల్‌గా తప్పిపోతే చాలా బావుంటుంది. ఎందుకంటే ఇంతవరకు ఏ అపాయం నుండి తప్పించుకోవాలన్నా ఎవరో రక్షించాలనుకున్నాడు. అడవిలో ఎవడు రక్షిస్తాడు? తనకెంత తెలివొస్తుందనుకున్నావు? అన్ని రకాల జంతువుల నుండి, విషసర్పాల నుండి, పశుపక్షాది క్రిమి కీటకాల నుండి అన్నిటి నుండి రక్షించుకునే అన్ని తెలివితేటలు వాళ్ళలో నుంచే పుడతాయి. దాన్నేమంటారు? లైఫ్ హ్యాక్స్. దీనికో ఛానెల్ గూడా ఉంటుంది. డిస్కవరీ ఛానెల్‌లో. ఓ ప్రోగ్రామ్ ఉంటుంది దానికి. అడవిలో తప్పిపోతే ఎట్లా బ్రతకాలి? అమెరికా వాడికి ఇలాంటి ఐడియాలే వస్తుంటాయి ఎప్పటికి. అది ఆ అడవి గురించి చెప్తున్నాడు గానీ, ఈ అడవి గురించి చెప్పడు వీడు. వాడు తప్పిపోయే ఉన్నాడు గదా! అమెరికాలో ఉన్నా తప్పిపోయే ఉన్నాడు. వాడికది తెలియదు. ఏదో భౌతికమైన అడవిలోకెళ్తే అక్కడ తప్పిపోతే ఎట్లా బ్రతకాలో హ్యాక్స్ అన్నీ చూపిస్తూ ఉంటారు. దానికంటే నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అడవిలోనే తప్పిపోయి ఉన్నావని తెలిసేది మన భారతీయ సంస్కృతి ఆ అడవిని చూపిస్తుంది. బయట అడవిలో ఉంటే ఏదో ఒకటి చేస్తావు. బతికితే బతుకుతావు, చస్తే చస్తావు. ఏదన్నా అవుతుంది. కానీ ఈ అడవిలో ఉంటే విషయ అడవిలో, లోకారణ్యంలో దాంట్లోంచి తప్పించుకోవటం అనేది దిక్కు గావాలి. అవకాశంగా చేసుకో నువ్వు. దేనికి? లోపలి విజ్ఞానము ఎట్లా నీకు బయటికొస్తుందో ప్రతి విషయంలో కనిపిస్తుంది. అందుకే విషయాన్ని ఎప్పుడు గూడా ఎంత కష్టమైన విషయం వచ్చిందంటే, జటిలమైన విషయం వచ్చిందంటే అంత అదృష్టవంతుడు వాడు. నిజం. ఎందుకంటే సంసారంలోనే గాదు సాధనలో గూడా చాలా జటిలమైన స్థితిగతులొస్తాయి. అసలు సవ్యంగా ఏమి ఉండదంతా. వివేకానందుడి కథ చదివితే కంట్లో నీళ్ళొస్తాయి మనకు. అంత కష్టాలు పడ్డాడాయన. ఈరోజు స్వామి వివేకానంద. ఆ రోజు తొక్కి చూసిన నాథుడు లేడు. తిండి పెట్టిన గతి లేదాయనకు. ఈరోజు అన్నీ మాట్లాడతారు లోకంలో. కనుక సాధన అనేది అంత సులభమైన పథమేం కాదు. క్షురస్య ధారా నిశితా దురత్యయ దుర్గం పతస్థత్ కవయో వదంతి. కత్తి మీద సాము లాంటిదట. క్షురస్య ధారా నిశిత. ఆ కత్తి మీద ఎట్లా ఉంటుంది? కొస్సగా ఎట్లా ఉంటుందో దాని మీద నడిస్తే తెలుస్తుంది. అప్పుడు నడవాలంటే ఏం చేయాలి చెప్పండి? కత్తి మీద ఏది నడవగలదు కోసుకోకుండా? తేలిక. చీమ. చీమ ఎంత కొస మీద నడిచినా దానికి ఏం కాదు. ఎందుకంటే దాని తేలికతనం ఉంది కాబట్టి. ఆ తేలికతనం రావాలి తన లోపల. సాధనలో తేలికతనం రావాలి. సాధనలో బరువు పడ్డాడా చచ్చాడే లెక్క. సంసారంలో మునిగితేనన్నా బయటికి తీయొచ్చు కానీ, సాధనలో మునిగిపోతే తీయటం గురువుకు కూడా కష్టంగానే ఉంటుంది ఒక్కోసారి. ఎందుకు? సాధన బరువుగా చేస్తే సాధన ఆహ్లాదకరంగా ఉండాలి. తనని తేలిక చేసేట్టుగా ఉండాలి. మనిషి బరువెందుకు పడ్డాడు? ఎన్నో ఆరోపణల వల్ల కదా బరువు పడ్డాడు వీడు. నెత్తి మీద ఇంతింతుంది. ఆ కుండలు మోస్తారు చూసారా ఆడవాళ్ళు? ఇన్నిన్ని రాజస్థాన్ ఆడవాళ్ళుంటారు. ఒక కుండ మీద పేర్చుకొని దాన్నంతా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతారు. ఆ ఉపమానం బ్యాలెన్సింగ్‌కి బానే ఉంది గానీ, ఆ బరువు మోయటం ఎందుకు? ఈ గోలెందుకు? తీసి అట్లా కింద పెడితే పోతుంది.
ఆ తేలికతనం వచ్చి సాధన చేస్తే సంసారంలో కష్టమేం కాదు సాధన. ఇంకా మంచి అవకాశం కదా. ఉదాహరణకు ఒక డబ్బు లేనివాడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. వాడిని భోగాలన్నీ వదిలేయమన్నాం మనం. వాడు ఏం చేస్తాడు చెప్పు? నాకు గతే లేదు, నేను భోగమే వదిలేస్తా అంటాడు. వాడు పూటకింత తిండే గతి లేనివాడు, వాడి త్యాగం ఏం బయటపడుతుంది? వాడి నిగ్రహ శక్తి ఏం బయటపడుతుంది? పడదు. ఎందుకంటే వాడు లేనే లేదు కదా. వాడు చేసిందేమిటి, చేసాడో చేయలేదో వాడికే తెలియదన్నమాట. ఇప్పుడు ఎట్లా హిమాలయాలకెళ్ళి తపస్సు చేశాం. మనకి చికాకొచ్చింది, కోపం వచ్చింది, విసుగొచ్చింది, ఏమన్నా వచ్చింది. తీయటానికి ఎవడు ఉండడక్కడ. అప్పుడు వీడికి ఏం వచ్చి నిగ్రహించుకున్న సంగతి బయట పడలేదు వీడికి. అదే ఇక్కడికొచ్చిన తర్వాత దానికో కథ చెప్తారు గదా! హిమాలయాలకెళ్ళి తపస్సు చేసొచ్చాడట. చేసిన తర్వాత అంతా నిగ్రహించేసాను, నాకు చాలా నిగ్రహం వచ్చిందనుకోని వచ్చాడట. వస్తూనే మరి రాగానే ఇక్కడ వాహనాలెక్కాలి గదా! బండెక్కాలి. ఏదో ఒక బండిలో రావాలి. ఆ బండెక్కగానే బండిలో అందరూ గందరగోళం చేస్తుంటే వీడికి కోపం వచ్చేసింది. ఏడాపెడా తిట్టి పారేశాడు. ఏమైంది? తపస్సు భంగం కాలేదని తెలిసింది. తపస్సే ఇంకా జరగలేదని వాడికి అర్థమైంది. విషయం వస్తే కదా తెలిసింది. అట్లాగే విషయాల్లో ప్రవర్తించే వాడికి, సంసారికి బాగా అర్థమవుతుంది. ఒక బాగా ధనవంతుడు అష్టైశ్వర్యాలన్నీ అంటారు గదా! అవేమిటో మన పుస్తకాల్లో చాలా వివరంగా రాస్తారు స్వామివారు. అష్టైశ్వర్యాలన్నీ జూసి అవన్నీ ఉండి, పక్కనే ఉండి, వాటి ధ్యాస గూడా లేకుండా నువ్వుంటే, అప్పుడు నీకది త్యాగమో, నిగ్రహమో ఏదో అర్థమవుతుంది. అట్లాగే సంసారంలో విషయం ఉంటేనే గదా వాడేమిటో మనకర్థమవుతుంది. అడవిలోనే అవకాశం బాగుంటుంది. అందుకే ఈ సంసారంలో ఇరుక్కున్నవాడు, ఆరోపణ సంసారంలో ఇరుక్కున్నవాడు, లౌకిక సంసారంలో ఇరుక్కున్నవాడు, దృష్టిభేదం అనే సంసారంలో ఇరుక్కునేవాడు సాధన చేత దృష్టిని మార్చుకొని అదే జీవితాన్ని దృష్టిభేదంతో జీవిస్తూ ఉంటే అది వాడికి ఎదుగుదల. ఎదుగుదల స్పష్టమైన దృష్టితో జీవించటం అవుతుంది. కాబట్టి సాధనలో కష్టం రానిగాక అని ఏమన్నారు? అంతే. ఆ ధైర్యం గురువు ఉన్నారు కదా పక్కన. ఉన్నారా లేదా? ఇంకేం కావాలి? అదేమిటి, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తారు చూసారా? ఆ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కంటే హైయెస్ట్ సెక్యూరిటీ ఇది. లోపల నుండి సెక్యూరిటీ. దాన్ని ఎవడేం చేయలేడు కాబట్టి. ఒకసారి ఇట్లాగే ఒక ఊర్లో, ఒక గ్రామంలో ఇట్లాగే సన్యాసులు తిరుగుతూ ఉంటారు, వచ్చిపోతూ ఉంటారు కదా, గ్రామాల మీదుగా వెళుతూ ఉంటారు. అట్లా వెళుతున్నప్పుడు ఒక సన్యాసి కూర్చొని తపస్సు చేస్తూ ఉండేవాడు. తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఒక రాజు పిలిపించాడు ఆ సన్యాసిని. ఏదో విషయం అడగటానికి ఏదో పిలిపించాడు. ఆ పిలిపించినప్పుడు గబుక్కున ఒక్కసారి భూకంపం వచ్చిందట. ఆ రాజు సమక్షంలో ఉండగానే భూకంపం వచ్చిందట. భూకంపం వస్తే ఏమవుతుంది? అందరిలో అలజడి వచ్చేస్తుంది. అందరు గబుక్కున అందరూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాస్త పైన ఉన్నవాడు కింద కూర్చోవాలి, పడుకోవాలి, ఏదో చెప్తారు కదా, అలాంటివన్నీ చేసేస్తున్నారు. రాజు కూడా అట్లాగే భయపడుతున్నాడు. అన్నీ అవుతున్నాయి. పిల్ల పెద్ద అందరు సందడిగా భయంలో మునిగిపోయారు. ఈ సన్యాసి ఏం చేశాడట? కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అంతే, ఏం చేయలేదు. చేయకుండా తర్వాత కాసేపటి సర్దుకుంది. బనిగిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారట. అందరూ ప్రాణం కోసం భయపడి ఎటెటో పరిగెత్తుతూ ఉంటే ఈయనేమిటట్లా కూర్చొని పిచ్చివాడిలాగా ఉన్నాడు అని. అప్పుడు రాజు అడిగాడట. ఏమిటి అంటే, ఆయన చెప్పాడట, మీరందరూ ఒక సురక్షితమైన ప్రాంతాన్ని వెతుక్కొని వెళ్ళిపోతున్నారు. నేను కూడా అట్లాగా సురక్షితమైన ప్రాంతాన్ని వెతుక్కొని వెళ్ళిపోయాను అన్నాడట. ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే కదా మీరు ఉన్నారంటే, లేదు నాకు ఒక గుహ ఉంది, మీకు తెలియదు అన్నట్టు. అయితే మమ్మల్ని అందరినీ కూడా ఆ గుహలోకి తీసుకెళ్ళొచ్చుంటే, ఆ గుహలోకి మీరు రాలేరు, నేను ఒక్కడే వెళ్ళగలను అన్నట్ట. ఆ గుహ ఏమిటి? అంతర్ముఖత. తనలో తను ఉపసంహరించుకున్నాడు. అయిపోయింది. లోకంలో భూకంపమే రానిగాక, వరదలే రానిగాక, ఇంకేమన్నా అవనిగాక అయిపోయింది. అది ఉంది కదా మనకు. ఇంకేం కావాలి? ఏమన్నా రానిగాక, పోనీగాక. నాది నాకు ఎప్పటికీ ఉంది. ఏమన్నా రాని వెంటనే అందులోకి వెళ్ళిపోతా. అదేమిటి? తన సచ్చిదానంద స్మృతి అనే వెలుగులో చెదరకుండా ఉండటం. ఇంకేం కావాలంట? లోటు ఉంటే ఏమన్నా కావాలంట. లోటు లేని సమృద్ధి స్వరూపం తనలో నిండయి ఉండగా దాన్ని మళ్ళీ నేను సాధన సిద్ధం చేయాలని కూడా అనుకోడు. ఇదివరకే ఉందని తెలుసుకున్నాడు.
తెలుసుకొని గురువు బోధలో విశ్వాసం చేత తెలుసుకున్నాడు, అనుభవంలో తెలుసుకున్నాడు. ఏం అనుభవం వచ్చింది? ప్రతి విషయంలో నేను గదా ప్రవేశిస్తూ వెనక్కొస్తున్నాను. నా నుండి గదా అన్నొస్తున్నాయి. దేని నుండి ఏదైనా వస్తుంది? సోర్స్ నుండే గదా! ఇప్పుడు మనం ప్రజా పాలన జరుగుతుందంటే వ్యవస్థ ఎక్కడి నుండి జరుగుతుంది? పాలకులు సమృద్ధిగా ఉంటే ప్రజలందరూ సమృద్ధిగా ఉంటారని ఐడియా ఇప్పుడున్నదా లేదా అని అనొద్దు. ఐడియా ఎట్లా ఉంటుందో అట్లాగే తన లోపల పాలన ఉందే, ఆ పాలన చేత నేను సురక్షితం. అది అనుభవం వస్తుంది గదా! అయిపోయింది. ఇంకేం అక్కర్లేదు వాడికి. ఇప్పుడు వాడికి ఈ లోకాపవాదం లేదు, భవకాననం లేదు. లోకాపవాదాన్ని గురువు మారిస్తే భవకాననం అనేది ఒక అవకాశంగా మారిపోయింది వాడికి. ఇది విధిగా ఉంది వాడికి. విధిగా ఉంది. విధిగా ఎట్లా ఉంది? భయంగా విధిగా లేదు, అభయంగా విధిగా ఉంది. అభయ స్వరూపం. ఇది తాను దాటడాన్ని చెప్పుకుంటున్నాం మనం. అక్కడ శంకరుల ప్రస్తావన ఏమిటంటే ఇది నీకుంది చూసుకో అని చెప్తున్నారు. ఏమిటంటే సతతం విధేయాః భీతిః కః. సతతం ఎల్లప్పుడూ నీకొక వెన్నంటి నీతో పాటుగా ఉన్న భయం ఒకటుంది. కానీ అది ఇప్పుడు మనకు ఎట్లా తొలగింది? గురువు ఇచ్చిన అభయం ద్వారా. వైరాగ్యమేవ అభయం. అక్కడ మన మఠంలో రాసింది చూసావా? వైరాగ్యమేవ అభయం. ఆ అభయం ఇప్పుడు తనకు స్పష్టంగా ఉన్నప్పుడు లోకాపవాదం అనేది లేదు, దృష్టి భేదం లేదు, భవకాననం అనేది కూడా ఒక అవకాశం, ఎదగటానికి అవకాశం. ఆ తర్వాత ఏమంటున్నారు? అతిబంధుః కహవా. అతిబంధుః అట మిక్కిలి సన్నిహితమైన బంధువు. బంధువు అంటే బంధించేవాడు, తాను బంధించుకున్నవాడు. అంతేనా? బంధించేవాడంటే వాడొచ్చి మననేం బంధిస్తాడు? మన భాష అట్లా ఉంటుంది. ఎప్పుడైనా తప్పు పక్కవాడి ముందు నెట్టాలి కాబట్టి. అంతేనా? మనిషి బతుకంతా తప్పుని అట్లా చూపించు. ఇట్లా అని చూపిస్తున్నా కూడా పట్టించుకోకుండా ఇట్లా అంటాడు. వాడి జీవితం అంతా ఇదే ఉంటుంది. అందుకే బంధువు అంటే బంధించేవాడు అని నిర్వచనం చెప్పుకున్నావు. నువ్వు బంధించుకున్నవాడు అని నువ్వు నిర్వచనం చేసుకుంటే అప్పుడు కట్లు విప్పడం చాలా సులభం. వాడు బంధిస్తే, కిడ్నాపర్ మనను బంధిస్తే మనం విప్పుకోలేము. మనమే కిడ్నాప్ చేసుకుంటే మనమే విప్పుకోగలం కదా! ఎవరు విప్పనవసరం లేదు దానికి. మనమే విప్పుకోవచ్చు. ఊహించుకున్న బంధాలైతే ఎట్లా ఉంటాయి? ఊడిపోతాయి. వద్దనగానే ఊడిపోయేవి ఊహించుకునే బంధాలు. మనమేమో నిజంగా ఉన్నాయని అనుకుంటున్నాం. ఎప్పుడు ఊహించుకున్నామని తెలుస్తుందో వద్దనగానే ఊడిపోతాయి అవి. మళ్ళీ దానికి ఇట్లా ముడి విప్పటము, కత్తెర తీసుకురావటము, కటింగ్ చేయటం ఏం అక్కర్లేదు. అక్కడ ఏం ఉండవు అవన్నీ. అది అంత సులభం. ఇప్పుడు అటువంటి బంధం తనకేది అంటే అతిబంధః. విపత్సహాయః. విపత్తులో సహాయం చేసేవాడట. అంటే మనకు ఇప్పుడు ఎగ్జామ్ హాల్‌కెళ్తున్నాం. బస్ లేట్ అయింది. అప్పుడు వెంటనే ఎవరో లిఫ్ట్ ఇచ్చారు మనకి. లిఫ్ట్ ఇచ్చి మనకు ఎగ్జామ్ హాల్ సెంటర్ దగ్గర దింపాడు. మొన్న ఒకడు చూసాడు వీడు కథ. అట్లా ఎవరో నిజంగా ఇట్లాగే జరిగింది. అతను ఎగ్జామ్ హాల్‌కి వెళ్తుంటే బస్సు లేట్ అయ్యో ఏదో అయ్యి చేరలేకపోతే ఒక బట్టల వ్యాపారట. ఆ బట్టల వ్యాపారి అంటే రోడ్ల మీద తిరుగుతూ బట్టలు అమ్ముకునేవాడనమాట. బండి మీద పెట్టుకొని. ఆ బట్టల వ్యాపారి ఈ అబ్బాయిని ఏం చేశాడంటే బట్టలు కొంచెం సర్దుకొని ఎగ్జామ్ సెంటర్ దగ్గర దించేశాడట. దించేస్తే ఇంక అక్కడితో అయిపోయింది. పరిచయానికి ఏదో నెంబర్లు అడుక్కున్నారేమో, నెంబర్ తీసుకుంటాడు, అయిపోయింది. తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి 5,00,000 రూపాయల చెక్ ఇచ్చాడట అతనికి. ఇచ్చి అతని చేత బట్టల షాప్ పెట్టించాడట. విపత్ సహాయి. ఇదే కదా విపత్తు. ఎందుకంటే ఆ రోజు మీరు ఎగ్జామ్ రాయటానికి నాకు చేసిన సహాయం వల్ల నేను ఈరోజు ఒక పెద్ద ఉద్యోగంలో ఉండి ఇంత సంపాదించగలుగుతున్నాను కాబట్టి అంత విపత్కాలంలో సహాయం చేసినందుకు 5,00,000 ఇచ్చి దుకాణం పెట్టింది. ఇదే విపత్ సహాయం. అంతేనా? అతిబంధ అంటే దేహాన్ని అతిక్రమించిన బంధం వీడిది. దేహంతో బంధం అనడమే మనం ఏం చేయలేము, అది వచ్చేస్తుంది అట్లా. కానీ ఇది ఎటువంటి బంధాలు? ఇలాంటివన్నీ దేహాన్ని అతిక్రమించి బంధాన్ని కట్టుకున్నాడు అనమాట. ఇలాంటివన్నీ ఇంకెన్నుంటాయి? ఇప్పుడు ఫ్లడ్స్ వస్తున్నాయి. విపత్ సహాయి.
పులిహోర ప్యాకెట్లు ఇవ్వటం గానీ, నీళ్ళ సీసాలు ఇవ్వటం గానీ, ఇటువంటివి కూడా విపత్తు కాలంలో సహాయం చేస్తాం. ఇంత మాత్రం చేత విపత్తు నుండి వాడు తప్పించుకుంటాడా అని ఒక ప్రశ్న వేసుకోవాలి. అయితే మీరిప్పుడు ఎవరిని ఏమిస్తున్నారు మెసేజ్, ఎవరికి సహాయం చేద్దామని? సహాయం చెయ్యి, వద్దని అనట్లేదు. తప్పకుండా ఈ సహాయాలన్నీ చేయాలి. ఇటువంటి సహాయ బుద్ధి ఉంటేనే రేపు ఇంకొక ఉన్నతమైన సహాయం చేయటానికి వీడికి బుద్ధొస్తుంది, లేకపోతే రాదు. ఇటువంటి సహాయ బుద్ధి ఉండాలి మనిషికి. మోరల్స్, ఎథిక్స్ అనేవైతే లోకంలో చెప్పబడతాయో అవన్నీ దాటిన తర్వాత సాధక లెవెల్ వస్తుంది వాడికి. అవన్నీ దాటి వచ్చాడు వాడు. చెయ్యాలి. తప్పకుండా అవి చేస్తే చిత్తశుద్ధి అవుతుంది. మనుషుల్లో స్వార్థం తగ్గుతుంది. ఇంకా విశాలంగా ఆలోచించటం అనే దృక్పథం వస్తుంది. కాబట్టి దృష్టికోణం వస్తుంది. కాబట్టి చెయ్యాలి అవన్నీ. చేసిన తర్వాత మరి ఇది విపత్తా అంటే దేనికి విపత్తు కలిగింది? ఇప్పుడు దేహానికి విపత్తు కలిగింది. దేహంతో విపత్తు కలిగితే మనం ఎందుకు ఇంత సహాయం చేస్తాం లోకంలో చెప్పండి? అవయవ దానాలు, రక్తదానాలు, నేత్రదానాలు, అన్నదానాలు, ఇన్ని దానాలు ఉన్నాయో విపత్కాలంలో ఉండే దానాలన్నీ ఎందుకు చేస్తున్నాం? వాడు చచ్చిపోతే వచ్చే నష్టం ఏమిటి? ఎట్లాగూ చావే వాడికి డెస్టినీగా ఉన్నవాడు, చావే వాడికి లక్ష్యంగా బ్రతుకుతున్నవాడు, గమ్యంగా బ్రతుకుతున్నవాడు చస్తే మాత్రం సూనర్ ఆర్ లేటర్, ఇవాళ కాకపోతే రేపైనా కదా పోతాడు. అంత తెలిసి కూడా అది విపత్తు వాడికి అని వాడిని ఎందుకు రక్షిస్తున్నాం వాడిని? చెప్పండి. ఇది చాలా ఆలోచించవలసిన విషయం గదా! రేపెట్లాగో చచ్చిపోతారు. అయినా మనం ఎందుకు రక్షిస్తున్నాం? దాన్ని చాలా మంచి విషయం అంటున్నాం, గొప్ప విషయం అంటున్నాం గదా! మరి ఎందుకు? జన్మను రక్షిస్తున్నాం మనం. వాడి దేహాన్ని రక్షించామా? జన్మను రక్షించామా? జన్మను రక్షిస్తున్నాం. అది అంతర్లీనమైన అర్థం చేసుకోకుండా మనం ఉండదు. ఎందుకు ఈరోజు వాడు బ్రతకాలంటే వాడు మానవ జన్మను ఎత్తాడు. చచ్చేలోపు తెలుసుకోవాల్సింది, చేయవలసిందుంది. అందుకు వాడిని రక్షిస్తున్నామన్న ఒక్క దృష్టితో నువ్వు ఏ సహాయం అన్నా చెయ్యి. ప్రాణికోటికి ఎంత సహాయం చేస్తావో చెయ్యి. కానీ అక్కడ నువ్వు రక్షించేది దేహాన్ని కాదు, వాడి విపత్తు నుండి, ఆ కష్టకాలం నుండి కాదు. వాడి జన్మ అవకాశాన్ని రక్షించాలి. తిండి పెట్టిన తర్వాతనో, ఏదన్నా చేసిన తర్వాత ఓ మంచి మాట చెప్పు నువ్వు. బాబు నువ్వు బతికేవు, ఏం చేస్తావు ఇప్పుడు అని అడుగు. ఒక్క ప్రశ్న అడుగు. అడిగి దానికి తోచిన సమాధానం చెప్పు. నీ సాధన స్థాయిని బట్టి వాడికి ఆ సమాధానం చెప్పు. 2 అయినాయి. అయిందా? పరమార్థం వచ్చేసిందా? అంతే. ఆ విపత్ సహాయం చేసేది వాడినే గురువు అంటారు. అతి బంధువు ఎవరు? అందరికంటే ఎక్కువగా తాను బంధించుకోవాల్సింది ఎవరికి? గురువుకు. గురువు అంటే భౌతికంగా గురువు అని గొప్ప అర్థం, అది తిరుగులేంది. తర్వాత గురు లక్షణం. గురు లక్షణం తనలో ఉన్నదేమిటి? వివేకం, విచారణ. తన యందు తనకు ఇవన్నీ అసలు ఒక సాధకుడు ఎదిగిన తర్వాత దేన్నైనా సరే విచారణ చేసుకో, మననం చేసుకో అంటే ఎక్కడ చేస్తాడు వాడు? హీస్ ఫుల్లీ ఎక్విప్డ్ ఫర్ దట్. అటువంటి విచారణ మననం చేయటానికి నీకు అన్ని సౌకర్యాలు లోపల ఉన్నాయి. నీకేమేమి పనిముట్లు కావాలో, దేంతో నువ్వు చేస్తావో అన్నీ నీకు ఉన్నాయి. కాబట్టి నువ్వు చేయగలవు. ఇది గురువు. రచన అంతా గురువే. ఏదైతే అహంకారము, చిత్తము, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, విషయాలు, ఇంత పొడుగు లిస్ట్ ఇస్తామో మనం, ఇదంతా గురు లక్షణమే తన లోపల ఉన్నది. ఈ లక్షణం చేత నువ్వు ప్రవర్తించి జన్మ అవకాశాన్ని రక్షించు. ఆ విపత్తు ఏమిటి? జన్మ అవకాశాన్ని పొందటము వాడికి సద్వినియోగం. జన్మ అవకాశాన్ని పోగొట్టుకోవటం విపత్తు. అందుకే వీడు మొన్న పిల్లల క్యాంప్లో ఒక మాట చెప్పాడు. వీడికి నచ్చింది ఆ మాట. తర్వాత చెప్పేటప్పుడు చెప్పేశాడు. అంటే తల్లిదండ్రులను గౌరవించటం అనేది చాలా గొప్ప సంప్రదాయం మన భారతీయ సంస్కృతిలో. ఎందుకు అంటే దేహాన్ని ఇచ్చారు కాబట్టి అంటున్నాం. లేదంటే తిండి పెట్టారు, పోషించారు, విద్యాబుద్ధులు నేర్పించారంటాం. ఇవన్నిటికంటే గొప్పగా వాళ్ళు నీకు జన్మ అవకాశాన్ని ఇచ్చారు. అందుకు నువ్వు వాళ్ళకు రుణపడి ఉండాలి. పితృరుణం తీర్చుకోవాలంటే ఏమిటది? జన్మ అవకాశాన్ని రక్షించుకోవటం. ఆ జన్మ అవకాశం వృధా అయితే
యు ఆర్ డిస్రెస్పెక్టింగ్ యువర్ పేరెంట్స్. ఈరోజు విచ్చలవిడిగా తిరిగే వాళ్ళందరూ బయట ఎట్లాగూ పేరెంట్స్‌కి ఎవరికి, తల్లిదండ్రులకి ఎవరికి గౌరవం అయితే ఇవ్వనే ఇవ్వరు. జన్మను ధిక్కరించి, జన్మ అవకాశాన్ని ధిక్కరించి బ్రతుకుతూ వాళ్ళు ఎంత సృష్టినే అవమానపరుస్తున్నారు. సృష్టికే చేటు వీడు. సృష్టి రచనలో వీడు ఉండటం చెదలు. తెగులు పట్టినవాడు వీడు. రచనకు తెగులు పట్టిస్తున్నాడు సృష్టి రచనకు. కనుక గౌరవం అంటే జన్మ అవకాశానికి గౌరవం ఇస్తున్నాం గనుక భౌతికమైన తల్లిదండ్రులకు గౌరవాన్ని ఇస్తున్నాం. అట్లాగే విపత్తు అంటే జన్మ అవకాశాన్ని రక్షించే ఏ మాట ఉందో, ఏ చేష్ట ఉందో, ఏ ప్రవర్తన ఉందో అది విపత్ సహాయి. అది తనకు అతి బంధువు. అంటే అన్నిటికంటే తను బంధించుకున్నది దానికి. అది కోరే వచ్చావు జన్మలోకి. ఇది విపత్తు సహాయం. బయట చేయాలి, దాని వెనక ఒక మాట చెప్పి రావాలి వాడి. దాహంగా ఉంది, చలివేంద్రం పెట్టాం. ఎండలో పడిపోతున్న వాడికి విపత్తు సహాయం. అంతేనా? ఎండలో శోషొచ్చి పడిపోతున్నాడు. ఒక చలివేంద్రంలో చూడగానే చల్లటి నీళ్ళు తాగాడు. విపత్తు కాలంలో సహాయం. కానీ ఒక మంచి మాట రాసిపెట్టు. నిన్ను నువ్వు తెలుసుకో, నిజం తెలిసి బ్రతుకు. ఈ పని చేద్దాం, రాష్ట్రం అంతా నిజం తెలిసి బ్రతుకు అని బోర్డులు పెట్టించేద్దాం. అది అర్థం కావటం కష్టం. ఆత్మీయ సత్యం జగత్తులో అంటే అర్థం కాదు వాళ్ళకు. సంస్కారం ఉండాలి కదా దేనికైనా. నిజం తెలిసి బ్రతకటం అంటే కూడా అర్థమవుతుందా కాదా అంటే వాడికి అర్థం కాకపోవచ్చు, కానీ వాడిని కెలుకుతుంది అది. ఆ ప్రశ్న వాడికి ఒక ఇన్క్విజిటివ్నెస్ అంటారు, దానిలో కుతూహలతనైనా కల్పిస్తుంది, కనీసం జిజ్ఞాస అన్న కల్పిస్తుంది. కాబట్టి ఏమిటో వీళ్ళు చెప్పేది దాని కింద ఏదైనా మనం అడ్రస్ చేసి వస్తే సరిపోతుంది. వాడు వస్తాడు, వెతుక్కొని వస్తాడు. ఇది విపత్ సహాయి. చేద్దామా ఈ ప్రాజెక్ట్? మొత్తం అంతా నిజం తెలిసి బ్రతుకుదాం, నిజం తెలిసి బ్రతుకుదాం అంటే ఏమిటో వీడు. ఇప్పుడు నేను ఏమన్నా అబద్ధంలో బ్రతుకుతున్నానా అని వాడికి అప్పుడన్నా అనిపిస్తుంది కనీసం. ఇదే నిజం అనుకోని భ్రాంతిలో ఉండకుండా ఇంకోటి ఉంది అని వాడికి సూచన. ఇది ఏం చేస్తుందంటే ఎక్కడో అక్కడ సాధన సంస్కారంతో ఇంకా అందుకోని వాడికి ట్రిగరింగ్, వాడిని ఇగ్నైట్ చేయటానికి అక్కడక్కడ పెడితే వాడు వచ్చేస్తాడు. ఇది విపత్ సహాయం అంటే. తర్వాత ఏమంటున్నారు? ఈ విపత్ సహాయి ఎవరు? ఇంతకు మనకు అందరికంటే ఎక్కువ విపత్ సహాయం ఎవరు? గురువు. గురువు లక్షణం గురువు. అది విపత్ సహాయం. పితరహ చ కేవా. తల్లిదండ్రులు ఎవరు? పితరహ అంటే వీళ్ళు తల్లిదండ్రులు అని ట్రాన్స్లేషన్, అది ప్రసిద్ధార్థ అనువాదం. తల్లిదండ్రులు ఏమిటి? పితరహ ఎవరు అంటే ఏ పరిపాలకాహ తే పితరహ. పరిపాలన చేసేవాళ్ళు పితరులు. 2 పదాలు చాలా బాగున్నాయి. దానికి మామూలు ప్రసిద్ధార్థం ఏమైంది? పాలన పోషణ, మన లౌకికంగా పాలన పోషణ చేసేవాళ్ళు ఎవరు? వాళ్ళే తల్లిదండ్రులు అన్నట్టుగా మనం అనేసుకున్నాం. దేహాన్ని పోషించింది తల్లి, తండ్రి. ఇద్దరు కూడా బుద్ధిని పోషించారు విద్యా బుద్ధుల చేత. తిండి పెడుతున్నారు, చదువు చెప్పిస్తున్నారు, నారు నారు అనుకుంటే ఇంకెన్నో చేస్తున్నారు, పెళ్లి కూడా చేస్తున్నారు. అంతేనా? అంతదాకా చేసి ఏడుస్తారు తర్వాత, అది వేరే విషయం. ఇక్కడ పితరులు అంటే బహువచనంలో చెప్పబడింది పదము. పిత శబ్దానికి పారక్షణే, పాపానే రక్షించేవాడు పితరుడు. భౌతికంగా ఈ రక్షణ లేకుండా మనం ఉండం. ఇప్పుడు ఉదాహరణకి దేహం ఉంది, దేహానికి ఈ వస్త్రం రక్షిస్తుంది. ఇది పిత లక్షణం ఉందా లేదా? దీనికి ఉంది. ఈ గోడలు భౌతిక దేహాన్ని బాహ్యమైన వాతావరణం నుండి రక్షిస్తున్నాయి. పిత లక్షణం ఉందా? ఉంది. ఇంకా మందులు వేసుకుంటాం, రోగం వస్తుంటే మందులు వేసుకుంటాం. యాంటీబయాటిక్కి పిత లక్షణం ఉందా లేదా? లోపల వైరస్ బ్యాక్టీరియాలు ఉంటే యాంటీబయాటిక్ వెళ్ళి రక్షిస్తుంది. ఇది కూడా పిత లక్షణం ఉందా? ఇవన్నీ పితలేనా? ఎట్లా? తాత్కాలిక భ్రాంతి పితలు అనాలి వీటి వల్ల నేను రక్షింపబడతా అనుకుంటాడు వీడు. అందుకే వీడి పేరేమిటి?
వెరివెంగళప్ప. జిల్లేడుకాయ. హ్మ్. జిల్లేడుకాయ ఏమనుకుంటున్నాడు, వీటన్నిటి చేత నేను రక్షింపబడతానని నిరంతరంగా రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని చచ్చూరుకుంటాడు. ఈ రక్షణ కట్టుదిట్టాల్లో చేస్తాడు వీడు. ఎక్కడ చేస్తాడు? ఆ! అంటే జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో చచ్చిపోయిన వాళ్ళలాగా అన్నమాట. మనం గూడా ఎన్ని మందులు, ఎన్ని ఇమ్యూనిటీ బూస్టర్స్ వాడతారు. ఇంకా ప్రోబయోటిక్స్ వాడతారు. మళ్ళీ ఈ చలేస్తే పెద్ద పెద్ద స్వెటర్లు, జర్కిన్‌లు అన్నీ ఏసేసుకొని కింద నుండి రెయిన్ కోట్లు ఎన్నో వేసుకొని రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని చివరికి చక్కగా ఎళ్లి దిక్కులేని వాళ్ళలాగా చచ్చిపోయి వస్తాడు. ఇది పితర లక్షణం కాదు. ఎందుకంటే ఇక్కడ పరిపాలన జరగటం లేదు. పాలన జరుగుతోంది గానీ పరిపాలన జరగటం లేదట. ఆ అనే ఉపసర్గ అన్నిటిని కొట్టి అవతల పారేసి నేనే ఉన్నా అంటుందది. అందుకే సంస్కృత భాష మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి. ఉపసర్గలను వదిలేయగూడదు. వదిలేస్తే ఇప్పుడేముంది? అర్థాలు రావు. ప్రసిద్ధార్థం సరిపోయినట్టే ఉంటుంది. ఇంకేం చెప్తారు ఊరికే దీనికంటే ఎక్కువ అంటే మరి అంటే ఏమిటో చెప్పాలి గదా! అప్పుడొస్తుంది అక్కడ దాటిన అర్థం. పరిపాలన అనేది దీనికి అంటే ఒకటేమో అపవాదం నుండి తప్పించి, అడవిలో తప్పించి, తర్వాత తనను అతి బంధువు దానికి బంధించుకొని ఇప్పుడు పరిపాలన వ్యవస్థకొచ్చాం మనం. అంటే ఇప్పుడే సాధన ఆవరణలోకి అడుగు పెడుతున్నాం. పెట్టాం గాబట్టి బాగా దాన్ని విచారణ చేసుకుంటే ఎట్లాగంటే బయట ఎట్లాగైతే కట్టుదిట్టమైన ఏర్పాట్లని ఇందాకిన్ని సెక్యూరిటీలు చెప్పుకున్నామో, అవన్నీ ఒక గ్రహింపునిస్తూ ఉంటాయి మనిషికి. అట్లా ఏర్పాటు చేసుకోవడంలో. అట్లా గూడా లేకుండా విచ్చలవిడిగా బ్రతికేవాడు గూడా ఉంటాడు. ఉండడు? ఉంటాడు. ఉంటాడు. అంటే వాడికి నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. జీవితం మీద నిర్లక్ష్యంతో అసలు ఈరోజు చెప్పాలంటే అవన్నీ గూడా లేవు వాడికి. నిర్లక్ష్యం అన్నమాట. వీడికి అన్నిటికంటే బాగా విచిత్రంగా అనిపించే ఒక నిర్లక్ష్యం ఉంటుంది. దీన్నేమంటారు? చిరిగిపోయిన జీన్స్. దాన్నేమంటారు? టోన్ జీన్స్ అంటారు. టోన్ జీన్స్ వేసుకుంటాడు. సరిగ్గా మోకాళ్ళ మీద చింపుకొని ఉంటాడు వాడు పాపం. అది కూడా కొన్ని కొన్ని సార్లంటే ఎక్కువ హై లెవెల్ మనుషులైతే పెద్దగా చింపుకుంటారు. చిన్న లెవెల్ వాళ్ళంటే చిన్నగా చింపుకుంటారు. పాష్ పీపుల్ ఉంటారు చూసావా? హీరోయిన్స్ లాంటి వాళ్ళు అంత హై లెవెల్ ఉన్న వాళ్ళైతే మొత్తం అంతా చింపులే ఉంటుంది. బట్ట అక్కడక్కడ ఉంటుంది. చిరుగులు ఎక్కువ ఉంటాయి. కొంచెం తక్కువ ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ చింపుకుంటారు. అదేసుకొని బండి మీద రయ్యని పోతూ ఉంటాడు వాడు. కింద పడితే ముందు దెబ్బ తగిలేదెక్కడ? అంతేనా? మోకాళ్ళు, మోచేతులు చిప్పలు విరుగుతాయి. దీన్నేమంటారు? సాధారణ జ్ఞానం, కామన్ సెన్స్ అంటారా లేదా? ఇది లేకుండా నిర్లక్ష్యం చేసి పోతున్నాడంటే దాన్నేమనాలి వాడిని? హి ఈజ్ ఎన్ ఎడ్యుకేటెడ్ గై. మనం ఏమన్నా అంటే వాళ్ళు అభిమానపడతారు పాపం. తర్వాత హెల్మెట్ పెట్టుకోవడం. హెల్మెట్ పెట్టుకోవడంలో పాపం ప్రభుత్వం చాలా ఉద్యమాలు చేస్తూ ఉంటుంది. చాలా కష్టపడుతూ ఉంటుంది. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో అక్కడ రాసుంటుంది. మీ ఇంట్లో నీకోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి నువ్వు హెల్మెట్ పెట్టుకొని పో. అని ఇటువంటివన్నీ క్రియేటివ్‌గా ఇంక కొన్ని కొన్ని ఎట్లా ఉంటుందంటే యమధర్మరాజుని చూపిస్తూ ఉంటారు పోస్టర్‌లు. మళ్ళీ అక్కడ స్క్రోలింగ్‌లో రాస్తూ ఉంటారు. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని. ఇంత వ్యవస్థ ఒక గవర్నమెంట్ చేయాల్సొస్తుందంటే, నీ కామన్ సెన్స్‌ని జాగృతం జేయటానికి ఇంత కష్టపడాల్సొస్తుందంటే, ఎంత నిర్లక్ష్యంలో బ్రతుకుతున్నాడు. ఎవరికేం బోతుంది వాడు చచ్చిపోతే? ఎవడికి పోయింది? గవర్నమెంట్‌కేమన్నా బోతుందా? ఏం పోదు. కానీ ఇది గూడా అర్థం గాని చదువుకున్న మూర్ఖాగ్రేసర చక్రవర్తులున్నారు గదా! మూర్ఖాగ్రేసర చక్రవర్తులు వాళ్ళ కోసం ఎంత కష్టపడాల్సొస్తుందంటే, మనిషి ఎంత నిర్లక్ష్యంలో ఉన్నాడు. తన భద్రత గురించి ఆలోచించటం అనే ఒక గ్రహింపుకు సుదూరంగా బ్రతుకుతున్నాడు వాడు. ఏమనాలి వీడిని? వీడికింకా వీడిని ఉనికి, భద్రతుంటే వాడికేం అర్థమైతుంది? హెల్మెట్ పెట్టుకోవడం ఎవడి పెళ్ళికి? చస్తే నువ్వు. కష్టపడేది నీ కుటుంబము. వాళ్ళు గదా! మధ్యలో మాదేం పోయిందంటారు. తర్వాత ఏమన్నా ఖర్చులైనా నీకే. బతికుంటే ఖర్చులు. పోతే ఏ ఖర్చుండదు. పీడ పోతుంది ఒక్కసారితో.
ఇవన్నీ ఎవరి కోసం? మళ్ళీ ఇన్సూరెన్స్ రెన్యువల్ చేయించుకో, అది చేయించుకో, ఇది చేయించుకో, బండి కండిషన్‌లో ఉందో లేదో చూసుకో. ఎవరు చేయాలి ఇవన్నీ? పౌరుల కనీస బాధ్యతలు ఇవన్నీ గదా! వాటికి గవర్నమెంట్ రుద్దాలి, వెనకుండాలి, చో అనాలి. ఎందుకు ఇవన్నీ? పెనాల్టీ అంటారు. చాలా పెనాల్టీ పెడితే అప్పుడు కొంచెం వాడికి బాధ్యతొస్తుంది. ఇప్పుడు బాగా నేర్చుకున్నారు మన వాళ్ళు. అట్లాగే చేయాలి. మంచిదే అది. ఓ 1,00,000 పెట్టాలసలు. అప్పుడు చస్తే బయటికెళ్ళడు హెల్మెట్ లేకుండా. సీట్ బెల్ట్ ఏసుకోకుండా. ఆ! అంటే డబ్బుకు విలువుంది గానీ, అప్పటికి గూడా వాడి భద్రత మీద విలువ లేదు వాడికి. ఇటువంటివి భద్రత అనే ఎన్ని అంశాల్లో ఈ నిర్లక్ష్యాన్ని విడిచేస్తే మనిషి ఎదుగుతాడు. అందుకే లోకంలో ముందు లౌకికమైన డిసిప్లిన్స్ నేర్పించడం చాలా అవసరం. అధ్యాత్మ విద్య తర్వాత సంగతి. నిర్లక్ష్య ప్రాణికి అధ్యాత్మ విద్య అంటుకోదు. ఎందుకంటే లక్ష్యం లేదు గదా వాడికి. లక్ష్యమునందు దృష్టి పెట్టడి వాడికి మనం ఎన్ని చెప్తే మాత్రం ఏమిటి? ముందు వాడికి ఏబీసీడీలు నేర్పించి తర్వాత మనం చెప్పుకోవాలి ఏమన్నా అంతే. అవి గూడా రాకపోతే అక్షరాభ్యాసం గాకముందే ఇవి చెప్తే వాడికి అర్థం గాదు. అయితే విద్యా వ్యవస్థలో ఎటువంటి మార్పు రావాలంటే ఈ నిర్లక్ష్య ధోరణి లేకుండా బాధ్యతాయుతంగా పెరగటం అనేది కొంత చదువు వల్ల డిసిప్లిన్‌గా వస్తుంది అని మనం ఊహిద్దాం. ఇప్పుడు రావట్లేదు అది వేరే విషయం. కానీ దాని లక్ష్యం అది. కానీ అదేమైందంటే లౌకిక దృష్టితో నేర్పించేటప్పటికి ఇవన్నీ గూడా సంస్కారాన్ని రక్షించుకోవాలనేది వదిలేసాడు వాడు. చదువు చేత కొంతమంది డిసిప్లైన్డ్‌గా బ్రతుకుతారు. బాధ్యతగా, రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. లోకంలో చాలామంది ఉంటారు. అయినప్పటికీ గూడా వాడు సంస్కారాన్ని రక్షించుకోలేకపోతాడు చివరికి. ఎంతో, ఎంతో బాగా ఉంటుంది. బయట పద్ధతి ప్రకారంగా ఉండేవాడు గూడా సంస్కారాన్ని ఎట్లా మనకు బయటపడుతుందంటే, లౌకిక దృష్టితో ఇవన్నీ జేయాలంటాడు వాడు. చేస్తారు. చేస్తారు గూడా. ఇప్పుడు లోకంలో ఇప్పుడు ఉదాహరణకు గర్భిణీ స్త్రీలకు అంగన్వాడీ కార్యక్రమం చేస్తుందట గవర్నమెంట్. చేయటంలో ఏం చేస్తున్నారు? మన ఆహ్, అంటే లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరికైతే ఆహ్, లో ఆహ్, ఇంకా ఆర్థికంగా వెనుకబడి ఉన్న తరగతుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ గూడా పోషణ అందదు పాపం. పోషణ అందకపోతే పుట్టబోయే పిల్లలందరూ గూడా ఆహ్, లోపాలతో పుడతారు గాబట్టి, దైహికంగానే కష్టమని అంగన్వాడీ ప్రోగ్రామ్ ఒకటి పెట్టింది. మంచిది. కానీ ఇక్కడేమైంది? కేవలం అంతే పెట్టడం వల్ల పుట్టబోయే బిడ్డ యొక్క దైహిక ఆరోగ్యమైతే రక్షింపబడుతోంది. ఇన్ కేస్ అయిందంటే అవుతుందనుకుందాం. కానీ దేహపరంగా బాగుంటే సరిపోతుందా? మానసికంగా మనిషి ఎంత వికలమై ఉన్నాడని చూడట్లేదు. మరి ఇప్పుడు ఆ మానసిక వికలతను పోగొట్టటానికి మరి గవర్నమెంట్ అంగన్వాడీ కార్యక్రమాన్ని పొడిగించాలా లేదా? హ్మ్. పొడిగించాలి. మనం గవర్నమెంట్‌కి అదే చెప్పాం. మీరు చేస్తున్న కార్యక్రమానికి ఎక్స్‌టెన్షన్ పొడిగింపు మా కార్యక్రమం. ఏమిటది? బీజబ్రహ్మ. ఎందుకంటే మానసిక స్థిరత్వం లేదు. దేహం ఎంత బలంగా ఉన్నా మనస్సు బలంగా లేకపోతే కుప్పకూలిపోతాడు వాడు. చిన్న కష్టాన్ని గూడా తట్టుకోలేకపోయేది అయితే దేహానికి ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉంటే ఎట్లాగైతే రోగాల నుండి తట్టుకుంటాడో, ఎంత ఇమ్యూన్ సిస్టమ్ గట్టిదైనా ఒక్క సెంటిమెంట్, ఒక్క ఎమోషన్‌లో ఫట్‌మని పడిపోతాడు వాడు. తట్టుకోలేకుండా ఉన్నారు పిల్లలిప్పుడు. ఎందుకట? ఎందుకో తెలుసా పిల్లలు? మనం ఏదైనా వద్దంటే వాడు చంపేస్తాడు, చచ్చిపోతాడు. 2 ఆప్షన్స్ వాడికి. అంత బలహీన స్థితిలోకెళ్ళిపోయారు. అట్లాంటిది జరగకుండా పుట్టబోయే బిడ్డకి మానసిక స్థిరత్వం ఉండాలంటే, తల్లికి మానసిక స్థిరత్వాన్ని అభ్యాసం జేసి, తర్వాత ఇంకా ఆధ్యాత్మిక బోధ జరగాలి. ఇప్పుడు ఇది రక్షణ వ్యవస్థ ఏమైంది? పరిపాలకులు చేస్తున్న మన ఈ సో కాల్డ్ స గవర్నమెంట్ చేస్తున్నదంతా గూడా లౌకిక దృష్టికి వెళ్ళిపోవటం వల్ల మనిషికి సంస్కార విలువలు తెలియటం లేదు. అందుకే ఆర్థిక అభివృద్ధి జరిగినా, ఇంకే రంగంలో అభివృద్ధులు జరిగినా గూడా మనిషి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పూర్తిగా డిమినిష్ అయిపోయింది. వానిష్ అయిందనాలి. క్వాలిటీయే లేదు లైఫ్‌లో. నాణ్యత లేదు. జీవన నాణ్యత లేకుండా అయింది మనిషికి. బ్రతుకుతున్నాడు. వసతులున్నాయి. అన్నున్నాయి. గవర్నమెంట్ ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి.
కానీ నాణ్యత, సంస్కారం, విలువలు, తద్వారా ప్రశాంతత సున్నా. కనుక ఇక్కడ పరిపాలకులే పితరులు అని చెప్పారు. పరిపాలన అంటే ఏమిటంటే పాలన పూరణయోహు ధాతు. ఇక్కడ పరితః పాలన అంటే తనను తాను రక్షించుకోకుండా, అంటే తన గ్రహింపును రక్షించుకోకుండా బయట దేన్ని రక్షించినా సరే వాడు పతనమే అయినవాడు. అందుకే చక్కగా ఏం చేసిందంటే వ్యవస్థ అంటే కర్మ సిద్ధాంతాన్ని చెప్తారు కదా, ఆ లోకంలో వ్యవస్థ ఎట్లా భయపెట్టడానికి ప్రయత్నం చేసిందనమాట. ఎందుకంటే ఇంత బోధ అందుకోవాలంటే అందరికీ సాధ్యం కాదు. ఈ తప్పు చేస్తే నిన్ను నువ్వు పోగొట్టుకుంటావు అన్నాం అనుకో, వాడికి అర్థం కాదు. ఈ తప్పు చేస్తే పాపం తగులుతుంది అన్నాం అనుకో, వాడికి బాగా అర్థమవుతుంది. అసలు పాపం అంటే ఏం తెలియకపోయినా వాడికి అర్థమవుతుంది. అవుతుందా లేదా? అవుతుంది. ఈ తప్పు చేస్తే నువ్వు ఈ ఈ ఈ ఈ రకమైన ఒక విచారణతో, వివేకంతో ప్రవర్తన చేస్తే నువ్వు ఎదుగుతావు అని మన వాక్యాలు లాంటి వాక్యాలు చెప్పామనుకో, వాడికి అనిపిస్తుంది ఏమిటో వివేకము, విచారణ, ఎదగటం 3 పదాలు అర్థం కాలేదు వాడికి. అర్థం కావంటాడు వాడు. చేసుకుంటే అవుతాయి కానీ కాదంటాడు వాడు, బయాస్డ్ మైండ్ కాబట్టి. కాక నువ్వు ఈ పని చేస్తే పుణ్యం వస్తుంది. 2 పదాలను పెట్టారు మన వాళ్ళు, పాపం, పుణ్యం. అంటే ఏమిటి అని అడగకుండా తరతరాలుగా అనుసరించేస్తారు దాన్ని. అంటే ఏమిటంటే ప్రశ్నించకపోయినా సరే ఒకసారి తరచి చూసుకున్నారా? ఇప్పుడు నువ్వు బిచ్చగాడికి ₹1 దానం చేసావు, పుణ్యం వస్తుందన్న, పుణ్యం వస్తుంది, వెయ్యి. అన్నదానం చేస్తావు, ఇప్పుడు పితృపక్షాలు వచ్చినాయి, పితృపక్షాల్లో వీళ్ళు ఇంతమందికి అన్నదానం చేయాలన్నారు, పుణ్యం వస్తుంది. అంతేనా? పితరులు ఏమవుతారు, ఎవడేమవుతాడు తర్వాత సంగతి. ఎవడేమైనా కాకపోయినా పుణ్యం అయితే వస్తుంది అనుకునే చేస్తారు. అంతేనా? బిచ్చగాడికి రూపాయి ఇచ్చే సంస్కృతిని నేర్పించిన వాళ్ళు దాన్ని, దాన గుణమును ఎంత సులభంగా మన జీవితాల్లో ఇరికించి పెట్టారు. నిస్వార్థత, దాన గుణం, ఇవన్నీ కూడా. అయితే దాన్ని కూడా మనిషి ఏం చేస్తాడంటే పుణ్యం కోసం చేయటం మొదలు పెడతాడు, మళ్ళీ అందులో స్వార్థం తెచ్చుకుంటాడు వాడు. అంతే కదా? లోకంలో ఏ ఆధ్యాత్మిక దృష్టి లేని వాడి కూడా పుణ్యం చేయమంటే పుణ్యకార్యాలు చేస్తారు. ఇంకా చాలా మంది ఉన్నారు పుణ్యకార్యాలు చేసేవాడు. కొంచెం తగ్గింది ముందుకి ఇప్పటికి, కానీ ధార్మిక జీవితం అని అనుకుంటారు వాళ్ళు దాన్ని అనుకొని పుణ్యము పాపం అన్న రీతిలో ఇవన్నీ చేస్తున్నారు వాడు. ఇప్పుడు మన ఈ నైతిక విలువలతో పోల్చిన, పాలన రంగంతో పోల్చిన, ప్రభుత్వ పాలనతో పోల్చిన ఇటువంటివి ఎన్నో జరుగుతున్నాయి లోకంలో. అయినా చివరికి ఏమైందో మళ్ళీ అక్కడ చూడాలి. ఇంత ఆధ్యాత్మికత అన్ని నేర్పించి సంస్కృతిలోనే అన్ని ఇరికించి చేసిన తర్వాత కూడా జీవన నాణ్యత ఏమైంది? పతనమైంది. పతనమే అయింది జీవన నాణ్యత. అంటే రిజల్ట్ స్పీక్స్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఫెయిల్యూర్ హ్యాస్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ ఫర్ అని స్వామివారు చెప్తూ ఉంటారు, లోకంలో అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఈ రోజు ఉన్న స్థితిగతులను బట్టి మనం అనుసరించిన పద్ధతులు, విధానాలు సరైనవా అని ఆలోచించుకుంటే మనకు మూలంలో తప్పు ఉందని అర్థమైపోతుంది. ఎందుకంటే అన్ని మతాలు ఉన్నాయి, ప్రబోధకులు ఉన్నారు, అందరూ వారి మత ధర్మాలను అనుసరిస్తూనే ఉన్నారు. అందరూ వాళ్ళు చదువుకుంటున్నారు. పాలన రంగం అంతా ఎన్నో స్కీమ్స్ చేస్తుంది. అందరూ ఎదుగుతున్నారు, సమానంగా చదువుకొని పొటకుటి విద్యల్లో ఎదుగుతున్నారు. స్త్రీలు అందరూ, అట్టడుగు వర్గాలు అన్నీ ఎదిగినాయి. అంతా అభ్యున్నతిని సాధించింది. ఏమున్నది? ఉపసర్గతో కలిపి అభ్యున్నతి సాధించింది. లోకం చాలా, మానవ జాతి ఉద్ధరింపబడింది. నెట్ రిజల్ట్ ఏమిటి? భావోద్వేగ కల్లోలం అనే పదం వాడాము మనం తెలుగులో చెప్పాలంటే. ఎమోషనల్ టర్మాయిల్. ఇది మిగిలింది చివరికి. ఎవరికి? ధార్మికంగా బ్రతికే వాళ్లకు, చట్టపరంగా బాధ్యతగా బ్రతికే వాళ్లకు, బాగా చదువుకున్న వాళ్లకు, బాగా డబ్బు సంపాదించిన వాళ్లకు, అన్ని రకాల వసతులు కూడిన వాళ్లకు, అందరికి ఏం మిగిలింది? భావోద్వేగ కల్లోలం. అంతేనా? ఇది మిగిలింది. అంటే అశాంతి, తీవ్రమైన అశాంతి, అసంతృప్తికి వెళ్ళాడు మనిషి. మంచి జరిగింది, ఇప్పుడు మంచి జరిగింది అంటాడు. ఎందుకంటే ఇప్పుడు వాడికి జ్ఞానోదయం అవుతుంది. వీటి వల్ల మనకు కాదు అని తెలుసుకొని
ఈ పద్ధతి తప్పు అని తెలుసుకొని ఇప్పుడు వాడు దాని నుండి ఒక గుణపాఠాన్ని నేర్చుకోగలుగుతాడు. పూర్వము ఒక సామెత, అంటే సామెత కాదు, అది తీరనాలి. మనం దేశంలో మన భారతదేశంలో ఎప్పుడు కూడా ఇటువంటి వాటికి విలువనివ్వలేదు. బయట అభివృద్ధి అనే పేరుతో ఈరోజు చేస్తున్న వాటికి ఎప్పుడు విలువనివ్వకుండా అంతర్ముఖమైన జ్ఞానానికి విలువనిచ్చి దాని మీద విద్యా వ్యవస్థ నడిచినప్పుడు అందరు ఏమన్నారంటే అప్పుడు భారతీయులకు ఎదగటం చేత కాదన్నారు. అంటే వాళ్ళు అన్నారు కదా అని వీళ్ళు నిజం అనుకున్నారు. వాళ్ళు అన్నారు కదా అని నిజం అనుకున్నారు. కానీ అప్పట్లో ఎట్లా ఉండిందంటే ఇది ఫారెన్ కంట్రీస్‌లో అయితే విదేశాలలో ఉన్న వాళ్ళని హిప్పీస్ అంటారు. హిప్పీస్ మన భాషలో చెప్పాలంటే బైరాగులు అంటారు. బైరాగి అంటే ఎక్కడి నుండి వచ్చింది తెలుసా పదం? విరాగి పదం నుండి బైరాగి అయింది. వికృతం చేస్తే బైరాగి అయింది అది. వభయోర్ అభేదః అని ఒక సూత్రం అన్నమాట. భ రెండిటికి అభేదం. ఇప్పుడు విష్ణు అనే చోట బిష్ణు అనొచ్చు. ఉన్న చోట అనొచ్చు. విరాగి పోయి బిరాగి అయింది. బిరాగి బైరాగి అయింది. అది బైరాగి అనమాట. వాడికి అట్లా వచ్చింది. అటువంటి వాళ్ళని మార్చటము సులభంగా ఉంటుంది మన దేశీయుల కంటే. మన దేశీయులేమో పాపపుణ్యాలు చేసుకుంటూ ఇంకా అటు ఇటు కాకుండా అట్లా ఉండిపోయినప్పుడు వీళ్ళు తొందరగా బయటపడరు దాని నుండి. ఇప్పుడు వాళ్ళు విదేశాలలో ఎప్పుడో వీళ్ళు ఇవన్నీ సాధించేశారు కాబట్టి అభివృద్ధులు అవి ఇవని వాళ్ళని మార్చడం సులభమవుతుంది మనం వేదాంతం చెప్పి. ఎందుకంటే వాడికి అర్థమైంది ఇంత దాకా చేరి నాకేం దొరకలేదని. అసంతృప్తి, అశాంతి అనేది స్పష్టత వచ్చింది వాడికి అందులో. మన దగ్గర ఎట్లా ఉందంటే మన దగ్గర డబ్బు లేని కారణంగా పేదరికంలో ఉండి డబ్బు సంపాదన మీదనే దృష్టి పెడుతూ ఉన్నారు ఇంకా. ఇది వస్తే సుఖం వస్తుంది, ఇది వస్తే సుఖం వస్తుంది, ఇది వస్తే సుఖం వస్తుందని ఇంతకాలం ఇదే నడిచింది మనకు. అంటే సర్వైవల్ ప్రాసెసే నడిచింది ఎదుగుదలలో. అది నడిచేటప్పటికి వీడికి వైరాగ్యం చెప్తే కూడా వాడికి అంటది అప్పుడు. వాళ్ళు అందుకున్నారు. ఏదో సాధిస్తాననే దాన్ని అందుకున్నాడు. కాబట్టి వాడికి అర్థమైంది. అందుకే ఈ రోజు కూడా మన వేదాంతం స్పష్టమైన వేదాంతం చెప్పాలంటే భారతీయులకు ఎక్కదు, విదేశీయులకు ఎక్కుతుంది. ఇప్పుడు మన వాళ్ళకి కూడా ఇంకొచ్చేస్తారు. ఇంకో 5-10 సంవత్సరాల్లో ఏ గతి లేక తోక ముడుచుకొని వస్తారు. ఇంకంతే. సృష్టి అల్లికలో చేరకుండా వాడు ఉండలేడు ఇంకా. అంటే ఎట్లా అంటే గుంజకు గొడ్డును కట్టేసి పెట్టాం. తాడు ఎంత దూరం ఉందో అంత దాకా పోతుంది. ఇంకా ఎట్లా అంటే ఇది పొగరబట్టిన పొట్లగెత్తాను. పెద్ద తాడు ఉంది. నేను ఎగురుతా చూడు అనుకొని పోయింది. దాని తర్వాత ఏమవుతుంది? ఎంత వేగంగా పోయిందో అంత వేగంగా ఆ తాడు చేత వెనక్కి లాగబడుతుంది గుంజ వల్ల, గట్టితనం వల్ల. అట్లాగే సృష్టి ఇరుసై నిలబడింది. సృష్టి గుంజ రచన. నువ్వు ఎక్కడికి పోతావు? పొగరుగా ఎంత దూరం పోయినా మళ్ళీ వెనక్కొస్తావు. ఆ వెనక్కి రావటం అని జరిగినప్పుడు పాలన పూరణ అనే ఆవరణలోకి వాడు అడుగు పెడతాడు. పాలన అంటే తనను తాను రక్షించుకునే సాధన చేస్తాడు, ఎదిగే సాధన చేస్తాడు, ఎదుగుటకు రక్షణను కల్పించుకుంటాడు. అందుకే సాధకుడు స్వార్థం అనే బయట స్వార్థాన్ని వదిలేసి సాధన స్వార్థాన్ని పొందుతాడు. ఇప్పుడు సాధన స్వార్థం తప్ప అంటే ఎదిగేదాకా అన్నీ ఒప్పులే. ఇప్పుడు ఏం చేస్తాడు? ప్రతి అవకాశాన్ని తన ఎదుగుదలకు రక్షించుకుంటాడు వాడు. ఎంత కంజూస్ అంటారు చూసావా? హైదరాబాద్లో కంజూస్ మక్కి చూసి అంటారు. అంటే ఒక్కటి కూడా ఇంకొకటికి పోనివ్వడు అనమాట అవకాశాన్ని. పిసినారి. ఆ పిసినారిలాగా తయారయ్యి అన్ని అవకాశాలు, సాధన అవకాశాలు తానే పొందాలి, ఎదగాలి అనే ఒక ఆవరణలోకి వస్తాడు. ఇది ఈ భాషలో చెప్పుకోకుండా మనము దాని శుద్ధమైన వ్యక్తీకరణ ఏమిటంటే తనను తాను రక్షించుకునే రచనాంశంలో ఇమిడిపోతాడు వాడు. సృష్టి వాడిని అట్లాగే రచించింది, తప్పకుండా అట్లా రచించింది. అందుకే ఇంకా తన ప్రతి ప్రవర్తన తనకు జాగరూకతనివ్వాలి. ఇన్నాళ్ళు ఎట్లా ఉన్నాడు? నిర్లక్ష్యాన్ని ఇస్తుంది. తప్పుడు దారిలో ఎదిగాడు, అపరాధం అయింది తనకు. ఇప్పుడు రాధం కావాలి, రాధ వృద్ధో. అది రాధ మాధవుని అందుకోవటం అంటే.
ఆ రాధ అపరాధం నుండి రాధ కావాలి. రాధ వృద్ధౌ సమృద్ధౌ. 2 ధాతువులు దానికి. వృద్ధి పొంది సమృద్ధిని అందుకోవటం, రాధ మాధవుణ్ణి చేరటం. మాధవుడంటే తన ప్రకృతిని కంపింపజేసే తన లక్షణాన్ని ప్రీతిగా అందుకోవాలి. అంటే ప్రతిసారి ఎదురుదెబ్బ తగులుతూ ఉంటే తనని తాను సరిచూసుకోవాలి. వెంటనే ఒక విషయం చెడింది అంటే దాంట్లో నేనేం తప్పు చేశాను? నా అప్రోచ్ ఏమిటి? మనసు చివుక్కుమన్నది అంటుందా? అంటుంది. ఈరోజు నేనేం చేశాను మనసు చివుక్కుమనడం? మనమేం ఆలోచిస్తాం? నన్నెవడేమన్నాడని ఆలోచిస్తాం. నిన్నెవ్వడేమనలేదు. నువ్వేం గ్రహింపు తప్పుగా తీసుకున్నావో అది నీ మనసును బాధిస్తుంది, వికలం చేస్తుంది. మనస్సును బాధించడం, వికలం చేయటం అంటే మనస్సుకు స్మృతి యొక్క అవగాహననివ్వకుండా, గ్రహింపునివ్వకుండా విషయ గ్రహింపునిచ్చింది. వికలమైందంటే ఇంతే. ఎక్కడెక్కడ అయింది చూసుకో. ఎక్కడెక్కడవుతోంది? ఒక్కొక్క ప్రవర్తనలో అవుతోంది. ఆ ప్రవర్తనకు అంతంలో నువ్వేం చేస్తావు? ప్రవేశంలో చేయటం ఉత్తమ సాధన. అంతంలో చేయటం మధ్యమ సాధన. అసలు చేయకపోవటం అధమ సాధన. ప్రతి విషయాన్ని ప్రవేశించేటప్పుడే జాగరూకతతో మాట్లాడేటప్పుడు ఏమంటాం? ఆచితూచి మాట్లాడాలంటామా మనం? ఆచితూచి అంటే ఏం తెచ్చి తూస్తాడు ఇప్పుడు? త్రాసు పెట్టి తూస్తాడు ఆ మాటను? ఆచితూచి మాట్లాడాలంటే నీ మాటకు అంత విలువ ఉంటుంది. మాట అంటే పలుకు పలకగా వాడు పవిత్రమవుతాడట సంస్కృత పదం పలికితే. సంస్కృత పాటలో ఉంది. పలుకు పలుకగా జీవుడెదిగే ప్రసార రూపం సంస్కృతం. ఒక మాట మాట్లాడితే వాడు ఎదుగుతున్నాడా? ఎదుగుదల. అందుకే మనం ఆచితూచి మాట్లాడాలి. ఇప్పుడు అది జార్చేసుకున్నామా అంటే లోకంలో ఒకటి లౌకికంగా చెప్తారు. శ్వాసల లెక్క ఉంటుందట జీవితానికి. అవునా? ఇన్ని శ్వాసల కాలం బ్రతుకుతాడట వాడు. దీర్ఘ శ్వాసలు పీల్చుకుంటుంటే ఏమవుతుంది? ఎగశ్వాస అంటాం కదా! అన్నప్పుడు శ్వాసలు కౌంట్ అయిపోతుంటాయి. నువ్వు ఎంత శ్వాస పీల్చుకున్నావు అనేది కౌంట్ కాదు. ఎన్ని శ్వాసలు పీల్చుకున్నావు. అప్పుడు ఆయుష్కాలం తగ్గిపోతుంది మనకు. అది ఎట్లా భౌతికంగా చెప్తారో ప్రవర్తన కౌంట్ ఉంది మనకు. ప్రవర్తన శ్వాసలు అన్నమాట ఇప్పుడు. ఇన్ని ప్రవర్తనల కాలం నీ సాధనకిస్తే నీకు అలాట్ అయినాయి. ఎన్ని ప్రవర్తనలు ఏం చేస్తున్నావో చూసుకో. అందుకే సాధన అవకాశాలు కూడా ఎల్లకాలం ఒక్కలాగా ఉండవు. ఈరోజు మనం గురు సన్నిధిలో ఉండొచ్చు. రేపు ఇట్లాంటి ప్రవర్తనకు దూరం అయితే? అందుకే ఉన్న కాలాన్ని మాక్సిమం యుటిలైజేషన్ సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కువగా దాన్ని ఉపయోగించుకోవాలి. అట్లా ప్రతి ఇంద్రియ కదలిక తనకు అటువంటి ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఇది పాలన పూరణ. ఎటువంటి పాలన అంటే తన కనుసంధంలో నుండి తప్పించుకోకుండా బిడ్డను తల్లి దూరంగా పెట్టుకుంటుంది వాడికి. దూరంగా ఉన్న మీకు తెలుసా? అంటే అంత ఇప్పుడు శక్తి సామర్థ్యాలు తల్లులకు లేవు గానీ, ముందు అసలు వ్యవస్థలో ఎట్లా ఉండేదంటే, వాడి తల్లిదండ్రి కుటుంబ సంస్కారం వాడెక్కడ విదేశాలకెళ్ళినా వాడి గ్రహింపులో ఉంటుంది. నేనిక్కడ ప్రవర్తిస్తే నా వాళ్ళకి మాటొస్తుంది. నా సంస్కృతికి మాటొస్తుంది అని ఒక ఎరుక ఉంటుందన్నమాట. ఆ ఎరుకతో వాడు ఎంత దూరంగా ప్రవర్తించినా వాడి వెన్నంటున్నారు. ఉన్నారా లేదా? ఒకప్పుడు అట్లా ఉండేది. నేను ఇట్లా ఇప్పుడు ఐ యామ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ భారతదేశ అన్నప్పుడు వాడు ఎంత భారతీయుడిలాగా ప్రవర్తించాలి. ఇప్పుడు అసలు నీచాతి నీచ స్థితికి దిగజారి వాడు భారతదేశం పరువు తీయటమే గాకుండా వాడు అమెరికన్ అన్నట్టు బతుకుతుంటాడు ఇంకా. అట్లా పూర్వం ఎట్లా ఉండేదో అంటే వాడికి వెన్నంటి వాడు ఎంత దూరం ఉన్నా ఉంటుంది. అమ్మ చెప్పిన మాట, మా అమ్మ ఇట్లా మాట చెప్పింది చిన్నప్పుడు విలువలు అంటాం మనం. తండ్రి ఇట్లా మాట చెప్పాడు. దాన్ని నేను నిలపాలి. ఎంత దూరం వెళ్ళినా వాడికి అదే బాధ్యత ఎట్లా ఉంటుందో, అట్లాగే సాధకుడికి కూడా ఒక బాధ్యత ఎప్పుడూ ఉంటుంది. ఏమిటి? నన్ను నేను నిలుపుకోవాలి. నేను చెదరకుండా ఉండాలి. ఈ చెదరటానికి ఏది అడ్డమొచ్చినా సరే, దాన్ని నేను అడ్డు కలిగించుకున్నానన్నా సరే, విషయ దృష్టితో అవే వచ్చినాయన్నా సరే, ఏదొచ్చినా సరే నా ప్రవర్తనలో లక్ష్యం నేను చెదరకుండా ఉండటం. చెదిరిపోయానంటే అవకాశం పోయింది. ఒక శ్వాస తగ్గిపోయింది. ఆయుష్ తగ్గిపోతుంది. సాధన ఆయుష్ తగ్గిపోతుంది. మళ్ళీ అవకాశం వస్తుందని గ్యారంటీ లేదు. కాబట్టి అంత మీన్‌గా, అంత దాని మీద
దృష్టి పెట్టి పరిపాలన చేసుకోవాలి. ఇది పరిపాలన. పరిపాలనే పితర లక్షణం. ఎవరిప్పుడు తనకు పితరులు ఎవరు? తనే. ఇక్కడ ఏమన్నారు? పితరహచ కేవా అన్నారు. ఎవరు పితరులు అంటే పరిపాలకాహ అన్నారు. పరిపాలక లక్షణమే పితర లక్షణం అంటున్నారు. ఇప్పుడు తనకెవరు పితరులు? తానే. తానే తనకు పితరుడు. తనను తాను రక్షించుకోవాలి. ఇది పితృకర్మ. తన సాధన వ్యవస్థను రక్షించుకోవటం పితృకర్మ. తద్వారా ఇది చేస్తే లోకంలో అన్నీ చేసిన వాడవుతాడు. తర్వాత శ్లోకం అదే వస్తుంది. ఇది తెలుసుకుంటే ఇంకేం తెలుసుకోవాల్సింది ఉండదో ఆ ప్రశ్న వస్తుంది తర్వాత శ్లోకంలో. ఇది చేస్తే చేయవలసిందేం లేదు. 3 రుణాలు ఉంటాయి మనకు. దేవ రుణం, ఋషి రుణం, పితృరుణం అని. మనిషికి ఈ 3 రుణాలు తీర్చుకోవాలంటారు. దేవ రుణం అంటే దేవతలకు మనకు అన్ని ఇంద్రియాలన్నిటిలో దేవతలు స్థానమై ఉండి మనకు జీవాన్ని ఇస్తున్నారు కాబట్టి దేవరుణం అని. పితృరుణం అంటే దేహాన్ని ఇచ్చి పితృలు మనకు జన్మనిచ్చారు కాబట్టి పితృరుణం అని. ఋషి రుణం అంటే మనకు బోధ ద్వారా మనను అవగాహన అయ్యేటట్టు జీవిత సత్యాన్ని తెలియజేశారు కాబట్టి ఋషి రుణం అని. ఈ 3 రుణాలు భారతీయ సంస్కృతిలో తీర్చుకోవాలంటారు. రుణం అంటే అప్ప. అదే ప్రసిద్ధార్థం అదే. అప్పు తీర్చుకోవాలి. వాళ్ళు మనకిచ్చిన దాన్ని తీర్చుకోవాలి. రుగతో ధాతు ప్రవర్తన. రుణం తీర్చుకోవాలంటే ఏం చేయాలి? అమ్మ ఏమంటుంది? నాకేం చేయక్కర్లేదురా, నువ్వు బాగుపడు చాలు అంటుందా? ఋషులు గురువులు అందరు అదే అంటారు. నాకేం చేయక్కర్లేదు, నువ్వు నాకు సేవ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. భౌతికంగా చేసే సేవలు అదేదో అబ్లిగేషన్గా చేస్తాం మనం మఠానికి గురువుకి చేసేవి. అవి కాదు, ఆ సేవ కాదు. గురువుకు గురుదక్షిణ ఎప్పుడవుతుంది? గురువు బోధనతో అందరిని ఉద్ధరిస్తే కాదు. తాను ఆచరించి తాను ముక్తుడైతే గురువుకి ఇంతకంటే ఇంకేమైనా రుణం తీర్చడం ఉంటుందా? ఏముండదు. తను ముక్తుడు ఎట్లా అవుతాడు? గురువు బోధ ఏమిటి? ఆత్మీయ సత్యం జగత్తులే ప్రధాన బోధ. అది ఆ తత్వదృష్టిని తీసుకొని జీవించటం. ఇది పరిపాలన. ఈ పరిపాలనయే పితృలక్షణం. ఇది ఎక్కడ ఉండాలి అంటే నువ్వు ఎక్కడెక్కడ ప్రవర్తనకి వెళ్తే అక్కడక్కడ దీన్ని తీసుకొని వెళ్ళాలి. బట్టలు ఎక్కడికెక్కడ వేసుకొని వెళ్తాం? ఎక్కడికి వెళ్ళినా బట్టలు ఉంటాయా లేదా? అంతే. ఇది పరిపాలన. తనకు తత్వదృష్టి అనే పరిపాలనలో తాను ప్రవర్తించటం గురువుకు గురుదక్షిణ. ఇంత కొంచెం జారిపడినా జీవుణ్ణి అవుతానంటే ఆయన అంటారు. ఏమంటారు? ఆయన అంటే ఆహా, నేను జీవుడు కాదు, జిల్లేడుకాయ కాదు. జిల్లేడుకాయ ఉన్నాడా? లేడు. జిల్లేడుకాయ అనేది మన హాస్యం కోసం మనం కల్పించిన పాత్ర. ఎంటర్టైన్మెంట్ కోసం అంతే. రియాలిటీ కాదు అది. సినిమా చూస్తే ఎట్లా చూడాలి? నవ్వినా సరే అబద్ధం అని తెలుసుకొని నవ్వుతాడా? అసలు నవ్వుతారు కదా, పగలబడి నవ్వుతాం. అక్కడ అది లేదు హాస్యం. అది కేవలం నటన మాత్రమే. మనకు బాగా తెలిసి నవ్వామా? ఇంతే. జీవితం అంటే నటన అని తెలిసి నటించు. ఇన్వాల్వ్ అయిపోకు పాత్రలో. ఇప్పుడు ఇన్వాల్వ్ అయిపోతేనే ఇన్ని కష్టాలు వస్తున్నాయి. ఇది అన్నిటికంటే గొప్ప పరిపాలన. ఎరుకతో ఉండు. ఎప్పుడన్నా ఎన్టీ రామారావు నేను శ్రీకృష్ణుని అయ్యాను అనుకుంటాడా? అంత బాగా నటిస్తాడు మరి. ఎందుకంటే చూసే వాళ్ళందరికీ కూడా ఆయన శ్రీకృష్ణుడిలా కనిపిస్తుంటాడు. ఆయన కాలంలో జరిగిందట కూడా అట్లా అంత బాగా అందులో నటనలో మునిగినప్పటికీ నేను అది కాదు, నందమూరి తారక రామారావు అయినా ఆయనకి ఎప్పుడు ఎరుకలోనే ఉంటుందా లేదా? అంతే. నేను సచ్చిదానంద స్మృతి స్వరూపం అన్న ఎరుకతో ఇది పరిపాలనగా ఈ తత్వదృష్టిగా జీవించు. తర్వాత ఏం చేస్తామంటే నాటకంలో ఎంత ఉంటుంది అంతటా ఇది తీసుకొని వెళ్ళు ఈ దృష్టితో. ఇది షీల్డ్. తనకి షీల్డ్ అంటే కవచం.
ఆ కవచంలో భద్రంగా ఉండి భద్రతలో పాలన చేసుకుంటూ జీవించు. పరిపాలన అంటే సాధనలో పాలన, పోషణ 2 ఉంటాయి. పాలన అంటే రక్షించుకుంటూ, పోషణ కూడా జరగాలి గదా! ప్రవర్తన కూడా జరగాలి. ప్రవర్తనే పోషణ. తనకు తిండి పెట్టినట్టు, దేహానికి తిండి పెట్టినట్టు జీవుడికి ప్రవర్తన తిండి. ప్రవర్తనలో తనను తాను పొందటం న్యూట్రిషన్. ప్రవర్తనలో తనను తాను పొందకపోతే న్యూట్రిషనల్ వాల్యూ లేని తిండి తినట్టు. తిండి తింటే ఎట్లా ఉండాలి? పోషక విలువలతో ఉండే తిండి తినాలి. ఆ పోషక విలువలేమిటి? తత్వదృష్టిని నిలుపుకోవటం. తనను తాను నిలుపుకోవటం చెదరకుండా. ఇది తనకు పరిపాలన పితర లక్షణం అంటున్నారు. కనుక లౌకిక అర్థంతో చెప్పుకుంటే ఇంతసేపు ఈ శ్లోకాన్ని చెప్పక్కర్లేదు. 10 నిమిషాల్లో చెప్పి పూర్తి చేయొచ్చు. కానీ ఇవన్నీ కూడా లౌకికార్థాన్ని మించిన తత్వార్థాన్ని, జీవితమే తత్వం. ఎందుకు శ్లోకానికి తత్వార్థం చెప్పాలి? శాస్త్రానికి తత్వార్థమే ఎందుకు చెప్పాలి? తత్వార్థమే ఎందుకు ప్రమాణం? ఎవరైనా అడిగితే శ్రీకృష్ణానంద మఠం ఏం సమాధానం చెప్తుంది? నువ్వు తత్వస్వరూపుడివి కాబట్టి నువ్వేం చేసినా తత్వమే చెప్పాలి. ఇప్పుడు నేను తత్వస్వరూపుని కాదంటాడా వాడు? ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఒక రాజుని ఒకసారి ఒక సభలో ఛాలెంజ్ చేశాడట. ఏమన్నాడు? నేను చెప్పేదాన్ని మీరు కాదనగలరా అన్నాడట. నేను ఏది చెప్పినా సరే మీరు కాదనలేనిదే నేను చెప్తాను అన్నాడట. మొదటిది వాడు అన్నది ఏమిటంటే ఆ పిల్లవాడు, మీరు మీ తండ్రి గారికే పుట్టారు అన్నాడట. ఇప్పుడు కాదంటాడా? అనలేడు. మీరు చాలా నీతివంతులు. ఇప్పుడు ఒకటి కాదంటాడా? అనలేడు. అట్లా ఇట్లా ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నువ్వు కాదనలేని శాసనంపు మాట అది. అట్లాగే ఎందుకు తత్వదృష్టితోనే అన్నీ చేయాలి, తత్వదృష్టితోనే చెప్పాలి, తత్వదృష్టినే చెయ్యాలి అని అడిగితే మఠంలో సమాధానం ఏమిటి? నువ్వు తత్వస్వరూపుడివి. నువ్వు ఉనికి యొక్క రచనా స్వరూపుడివి. కాబట్టి నీకేది చెప్పినా ఇదే చెప్పాలి. నీ బేసిక్ డిజైన్ ఏమిటంటే డిజైన్ స్ట్రక్చర్. బేసిక్ డిజైన్ స్ట్రక్చర్ ఏమిటి? నీ మౌలికమైన రచనాంశం ఏమిటి? తత్వం. తత్వం అంటే నువ్వు జీవుడు, భౌతిక స్వరూపుడివి కావు, అభౌతికమైన ఆధార స్వరూపుడివి. ఇది మన మఠానికి పరిపాలన. దీన్ని ముందు జీర్ణింపజేసుకోవాలి. సాధన మొదలుపెట్టే ముందు ఏం చేయాలి? తర్వాత కథ అదే నడుస్తుంది. ఎప్పుడైనా మూలం, పోయిన మాట కూడా చెప్పుకున్నాం, మూల సూత్రాన్ని వదిలేసి 1,00,000 సాధనలు చేసిన దండగైపోతాయి. అంటే ఎట్లా ఉంటుందంటే ఎదుగుదలను చూడకుండా అన్నీ చేస్తూనే ఉన్నానండి, మీరు ఏమేమి చెప్పారో అన్ని లిస్ట్ రాసుకొని మరీ చేస్తున్నాను. ఎదిగావా? చూసుకున్నావా ఎప్పుడన్నా? ఈ చూసుకోవటం అనేది ప్రతిసారి మనం చేయాల్సిన పని. తరచి చూచుకో. ఇది తత్వదృష్టి పరిపాలన. చెప్పు. కుతో హి భీతిః సతతం విధేయా లోకాపవాదాత్ భవకాననాత్ చ. కో వా అతిబంధుః పితరశ్చ కే వా విపత్సహాయః పరిపాలకా యే. ఓం తత్ సత్.